అమ్మ వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు మహేశ్వరి సార్. ఓకే, మీరేమవుతారు? పాపకి ఏమవుతారు మీరు? పెద్దమ్మని. పెద్దమ్మ. లైవ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు ఉన్నట్టు చెప్పుండ్రి, ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అంతా ధర్నా చేస్తున్నారా ఇంకా? అవును సార్. ఇప్పుడు మీరు ఆ ధర్నా చేసే ప్లేస్కి ఎంత దూరం ఉన్నారు? ఒక ఎంత దూరం లేదు సార్, ఒక 10 సెంటీమీటర్స్ అంతే. ఒకసారి ఆ కెమెరా అటు తిప్పమని చెప్పండి, మీ ముందు ఎవరు ఉన్నారు? ఒకసారి కెమెరా అంటే అటు తిప్పమంటుంది, మా ముందే ఎవరున్నారో చూపించమంటున్నారు సార్. ధర్నా సైడ్ చూపించమంటారు. మీరు మాట్లాడుకుంటే ఆ ధర్నా దగ్గరికి వెళ్ళండి. ఓకే ఓకే సార్. అక్కడ నుంచే మాట్లాడండి, ధర్నా జరిగే కాడ నుంచి. ఓకే ఓకే అక్కడ సార్. ఉండండి, ఇది ఓకే, అక్కడ ఉండండి. ఇక్కడ ఆగండి సార్. ధర్నా కాడ నుంచే మాట్లాడండి, లోపల ఏం ఉండాల్సిన అవసరం లేదు. ధర్నా ఏం జరుగుతుందో అదే చూపించండి. ఓకే ఓకే సార్. ఒక్కసారి ఆ ధర్నా ఏం జరుగుతుందో చూపించమనండి కెమెరామెన్. సార్ ఒకసారి కెమెరా తిప్పమనండి. కెమెరా అంటే అటు తిప్పండి. అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఎప్పుడు కూడా అవకాశం దొరికేది కాదు. చాలా మంది అనుభవమైన వారు ఓకే, అందులో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు అమ్మ ధర్నాలో? చాలా మంది ఉన్నారు సార్. పేరెంట్స్ నాకు చూపించారు. అధికారం జరుగుతుంది. ఫాదర్ జరిగేది కాదు. ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. సరే సరే అమ్మ, ఓకే తీసుకో. వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ఏం నడుస్తోందంటే కులమే నడుస్తోందని చెప్పడంలో సందేహం లేదు. అగ్రకుల అహంకారం, బలహీన వర్గాలంటే చిన్న చూపు, అంటరాని వాళ్ళు అనేటువంటి అమానుషం, ఇలా అన్నీ కలిసి కుమ్మెరలో మల్లన్న జాతరలో మానవత్వాన్ని మంటగలిపినాయి. బడుగు బలహీన వర్గాల కన్న బిడ్డ పసి గుడ్డు దేవుడి సన్నిధిలో ప్రాణాలు విడిచింది. దేవుణ్ణి చూడడానికి పోతే డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటే రిసిప్ట్ ఇవ్వండి అని ప్రశ్నించినందుకు ఓ తండ్రి పైన దాడి జరిగింది. కట్టుకున్న భర్తను కొడుతుంటే కన్న బిడ్డను 2 నెలల పసికందును చేతిలో పట్టుకొని ఈ బిడ్డ ముఖం చూసి ఆగండి, కొట్టకండి అనంటే అదే బలంతో ఆ బిడ్డను తంతే చచ్చిపోయింది. ఆ బిడ్డ ప్రాణాలు దక్కలా. ఈ పెత్తనం అంతా ఎవరిని చూసుకొని? పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? అగ్రకుల నాయకులు ఫిర్యాదు ఇస్తే వెంబడే తీసుకొని ఫిర్యాదులు చేస్తారు, బడుగు జీవులపైన ఫిర్యాదులు చేస్తారు, బాధితుల మీద ఫిర్యాదులు చేస్తారు. తెలంగాణ మొత్తం భగ్గు అంటోంది. దళిత బడుగు బలహీన వర్గాలన్నీ ఏకమై న్యాయం జరగాలంటూ ప్రశ్నిస్తున్నాయి. స్వతంత్ర భారతంలో బడుగు బలహీన వర్గాలకు అగ్ర కులాల నుంచి ప్రాణముప్పు ఇంకా ఉండడం సిగ్గుచేటంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన ఇది. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కూడా ఇంత దారుణంగా బిహేవియర్ సంపరు ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, మహిళల్ని. పోలీసులకు ఫోన్ చేస్తే ఈరోజు నేను ఆ తండ్రితో మాట్లాడినా, ఎవరైతే ఒక దుర్మార్గుడు కాలుతో తంతే, ఛాతిలో దంతే 2 మీటర్ల దూరం వెళ్ళిపోయింది ఆ పాప, 2 నెలల పసికందు. పచ్చి బాలింత. ఎవరిని చూసుకొని అండ, ఎవరిని చూసుకొని ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక చిన్న పాపను కాలుతో తంతే 2 మీటర్ల దూరం పోయింది. చచ్చిపోయిందయా, చంపేసిన్లు నిర్దాక్షిణ్యంగా. కేసులు ఎందుకు పెట్టారు? రాజకీయ నాయకులు ఒక్కరివై ట్వీట్లు చేయరు. కుల సంఘాలు పోతున్నాయి, బీసీ సంఘాలు పోతున్నాయి, విశారదన్ మహారాజు పోతాడు. వీళ్ళకి ఎందుకో కనిపించారు. ఇప్పుడు ఎస్పీలతోటి ఫోన్లలో మాట్లాడతారు, ట్విట్టర్లు చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఆడికి ఓరు లొకేషన్కి? హైడ్రా ఇల్లు కూలుతుందంటే పోతారు కదా, మరి పోండి, ఓ ప్రాణం పోయింది. 2 నెలల పసికందును చంపేసిన్లు నిర్దాక్షిణ్యంగా చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఇవాళ తిండి తిక్కన బంద్ చేసి ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద. ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఆ పాపకు సంబంధించినటువంటి పెద్దమ్మ లైన్లో ఉంది. అమ్మా నమస్తే.
మనమే ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి అమ్మా ఏమన్నా తిన్నారా? 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా పాప చనిపోయినప్పటి నుంచి అసలు కూడా దాదాపు ఎందుకంటే మాకు మా ఆడపడుచు పాప తర్వాత మా ఇంట్లో మొదటి పాప అంటే నాకు 7 years అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలే కాలేదు సార్ నాకు. మా మరిది పాపనే ఫస్ట్ పాప, మా వారసురాలు ఇంటికి ఆ పాపని తలుచుకుంటే కళ్ళలోనే తిరుగుతుంది. ఇంటికి వెళ్ళినా కళ్ళలోనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా అసలు మాకు బతికి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మా కళ్ళ ముంగల కనపడపోయేసరికి లేదు. అది బాధ తట్టుకోలేకపోతున్నాం సార్. తిండి తినమని అంటారు అందరూ, కానీ మాకు ఎట్లా పోతుంది సార్? ఎందుకంటే మేము పిల్లలు కానీ వాళ్ళు పిల్లలు అయినారు, నేను చూసినా. ఇంకా ఎందుకంటే నాకు ప్రేమ పెరిగిపోయింది ఆ పాప మీద నాకు అట్లా. అమ్మ మీరు కొట్లాడాలంటే కొంత ఒంట్లో శక్తి ఉండాలా. సో దయచేసి కొంచెం తినండి, తిని కొట్లాడని. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. న్యాయం జరిగేదాకా సొసైటీ అండగా ఉంటుంది, రాజకీయ నాయకులు అండగా ఉంటారని చెప్పేసి నేను ఈ సిగ్గులేని రాజకీయ నాయకులను నమ్ముకుంటే ఏమీ జరగదు. బట్ సమాజం అనేది ఒకటి ఉంటుంది, సొసైటీ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా మీ వెనకాల అండగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా మీకు అండగా ఉంటుంది. ఏం జరిగిందమ్మా అసలు ఆ రోజు? ఏం జరిగింది? తల్లిదండ్రులు ఏమన్నారు? అసలు వాళ్ళు ఎవరు అటాక్ చేసింది, ఎవరు కొట్టింది, ఎవరు చంపేదాకా ఎందుకు పోయింది? ఏం చూసిండ్రు అక్కడ? ఆ రోజు ఏమైంది? సార్ మేము జాతరకి అంటే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ జాతరలోనే ఉన్నారు సార్. అయితే మాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి జాతరకి రమ్మంటే మేము హైదరాబాద్ నుంచి జాతరకు వచ్చినాము. 18th రోజు మేము ఏం చేసామంటే స్నానం చేయకుండా వచ్చినందుకు పైనకి వెళ్ళి గుడి దగ్గర గుండం దగ్గర స్నానం చేసుకుని వద్దామని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళందరం వెళ్ళినాం సార్. వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చి మల్లన్న దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్దామని చెప్పి అక్కడ వెళ్ళినాం. అక్కడ గేట్ ఉంది అడ్డుగా. అయితే లోపలికి వెళ్తే అయిపోతుంది, బయట నుంచి దర్శనం ఎందుకు చేసుకోవాలి, లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం. మా అత్తమ్మ అన్నది వెళ్దాం దా అని చెప్పి ముందుకు వెళ్ళినాం సార్. మా ముందలున్న వాళ్ళనేమో ఫస్ట్ పంపించేసారు. అయితే పంపించగానే ఇంకా మేము వెళ్ళే టైంలోనే గేట్ వేసేసి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఆయన ఉన్నారో ఆయన ఏం చేసిండు, గేట్ వేసేసి ఇంకా ఇంకో శరణార్థి 100 రూపీస్ ఎవరైతే వేస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి రానియాలి, లేకపోతే లేదని చెప్పి అన్నారు. అయితే మేమేం అడిగినామంటే ఇప్పుడు పెట్టారు ఇట్లా, ఇంతకు ముందుకు ఎందుకు లేదు? దేవునికి మొక్కడానికి కూడా మేము 100 రూపాయలు వేసి దేవునికి మొక్కాలా? మేము బీద వాళ్ళం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మా మనసు పూర్తిగా వేస్తాము, లేకపోతే లేదు. మీరు ఎవరు అన్నానికి అని అంటే, ఇంతకండి మీరు ఎవరు అన్నా ఈ మాట చెప్తున్నారు అని అంటే, నేను కార్యకర్త నీ గుడికి అని అన్నాను. కార్యకర్త అంటే ఇంతకు నువ్వు అసలు అర్థం కాలే అన్నా అని మా అత్తమ్మ అడిగింది సార్. అడిగితే ఇంతకు నువ్వెవరు ఆ మాట అడగనికే, నీకు అవసరం లేదు, నువ్వు మొక్కడానికి వస్తున్నా, బయట నుంచి బయట మొక్కి వెళ్ళిపోవే అని అన్నాడు. అనగానే వే అనగానే మా అత్తయ్య కోపం వచ్చింది. రాగానే నువ్వేగి అన్నదనంటే లంజే చిన్న గలీజ్ మాటలు మాట్లాడారు సార్. అక్కడ మాట్లాడి నూకేసిరు. నూకితే ఇంకా కొంచెం దూరం వెళ్ళినాం. కిందికి వెళ్ళి ఇంకా రచ్చకట్ట దగ్గర కూర్చున్నాం. మా మరిది అప్పుడే వచ్చిండు. రాగానే వాళ్ళ ఫ్రెండ్ చూసి చెప్పిందంట, అరే మీ మమ్మీని ఇట్లా తిట్టిరురా, ఇట్లా నూకేసిరు దేవుని దగ్గరికి వెళ్తానంటే, మరి ఇంత దారుణమా, ఇంత న్యాయమా అని చెప్పి బాధపడకుంటే వెళ్ళినాం. వెళ్ళగానే మా మరిది వచ్చి మమ్మల్ని ఏమడిగిందంటే, ఏమైందని అంటే ఇట్లా అంటున్నారు, ఇట్లా చేస్తున్నారు అని అన్నారు. ఆయన కూడా ఫస్ట్ అయితే తెలిసి అయితే అడిగేసి వస్తా ఆగమ్మ, వానికైతే అమ్మ మాకైతే అమ్మ కాదా, వాడైతే ఏంది మేమైతే అని చెప్పి మా మరిది వెళ్ళి అడిగిండు. అడిగి కిందికి దిగి వచ్చేంత లోపల స్టెప్స్ దిగంగానే ఆయనని లోపల వేసిర్రు. మా అత్తమ్మని లోపల తీసుకుపోయారు. పిచ్చి కొట్టిరు. మేము వెళ్ళి అడ్డం వెళ్తే మాకు ఇక్కడ పడితే అక్కడ చేతులు వేసి నూకేయడం అలాంటిది జరిగింది సార్. ఇంకొకటి వాళ్ళ మమ్మీ మా ఆడపడుచు పాప వాళ్ళ మమ్మీ ఆడపడుచు ఉండి గేట్ లోపలికి మా మరిదిని మా అత్తయ్యని గుంజుకెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కొబ్బరికాయలతో కొట్టిరు, రాడ్ తీసుకొని కొట్టిరు, కొడవలి దాన్ని తీసుకొని పొడవడానికి కూడా వెళ్ళిరు సార్. అక్కడ వెళ్తే ఇట్లా తప్పించుకున్నాడు మా మరిది. అయితే అది చూడలేక వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, అమ్మ నా పాపనన్న చూసి వదులుతారేమో అని చెప్పి పాపని తీసుకొని, అన్నా నీ కాళ్ళు మొక్తాన్నా, నీకు దండం పెడతాన్నా, ఈ 2 నెలల పాపనన్నా చూసి వదలండి అన్న, అతనికి ఏమన్నా అయితే మాకెవరు చూసే వాళ్ళే లేరన్నా అని చెప్పి అంటే, నువ్వే కావాలానే, నువ్వే చెప్పాలానే అని చెప్పి ఆ పాపని అట్లా నూకేసిరు సార్. నూకేసినాక కూడా వాళ్ళ ఎంతగానో అడిగిరు సార్. మా ఆడపడుచు మా తోటి కోడలు అడిగి, అన్ని దండం పెడతానన్నా, మీకు కాలు మొక్తానన్నా, వదలండి అన్న, మేము వెళ్ళిపోతాం, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తా కూడా వినలే. మీరు తక్కువ కుల పొలంతో తిరుగుతారు, మీరు ఎస్సీ వాళ్ళతో తిరుగుతారు, మాదిగ మాల వాళ్ళతో తిరుగుతారు, మాతోనే తిరిగారు మీరు. మీది ఇట్లా అని గలీజ్ మాటలు. మా అత్తయ్య నువ్వు ఎట్లా కన్నావు అసలు, నీకు ముగ్గురు 3 రకాలు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు సార్. అక్కడ మమ్మల్ని పాపని తన్నిరు, తల్లిని కొట్టిరు, తండ్రిని కొట్టిరు, వాళ్ళ నాన్నమ్మని కొట్టిరు, వాళ్ళ అత్తయ్యని ఇట్లా చున్నీ పట్టుకొని డ్రెస్ పట్టుకొని నూకేసారు సార్. ఇక్కడ పడితే అక్కడ చేతులు వేయడం ఎంత గలీజ్గా చేసారంటే మరి దారుణంగా చేశారు సార్. కాళ్ళ మీద పడ్డాం మేము. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుతున్నాం. అన్నా తాత నీ కాళ్ళు మొక్తాం తాత, మమ్మల్ని వద్దండి తాత అని అంటే ఒక్క నిమిషం కూడా లేదు. ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు అందులోనే బోన్లోనే ఉన్నారు సార్. అక్కడ
మాకు అసలు ఏది చూపించలేరు. వదలండి అంటే వదలలేదు. సర్పంచ్ వచ్చిండు, ఇంకెవరెవరో బయట నుంచి వాళ్ళందరూ కాల్ చేసి పిలిపిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు 10 మంది కొట్టిరు, ఆ 10 మంది పోయి రెస్ట్ తీసుకోని ఇంకో 10 మంది వచ్చారు. వాళ్ళు కొట్టగానే ఇంకో 10 మంది. ఎన్ని అట్లా గంటలమ్మా, ఎన్ని గంటలు కొట్టిండ్రు? 5 o'clock నుంచి 9:30 వరకు సార్. పోలీసులకు ఫోన్లు ఏం చేయలే? పోలీసులు రాలే? పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గొడవ ఆగింది అక్కడ. అప్పుడు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేస్తే ఎన్ని గంటలకు రెస్పాండ్ అయినారు? ఎంతసేపటికి వచ్చిండ్రు? అప్పుడు 9 o'clock వచ్చిరు సార్ అక్కడ. అంటే వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ ఫోన్ అయితే చేసిరు. చేయగానే రాగానే 9 o'clock రాగానే అప్పుడు గొడవ ఆగింది. అక్కడ కూడా వాళ్ళు ఉన్నాక కూడా వాళ్ళ మీద చెయ్యి వేస్తే, మేము ఉన్నాము, మేము మాట్లాడుతున్నాం కదా, మీరు వినరా, మాకు ఇదారా అంటే మేము వద్దాయింగా మీకు అంటే మేము ఉన్నాక కూడా నువ్వు అట్లా చేసావు అని సార్ వాళ్ళు అడిగిరు సార్. అయితే ఇక వాళ్ళు ఇంకా నిల్చున్నారు. అయితే ఏమైనా సరే సార్, మేము మా క్యాస్ట్ ఎస్సీ, నేను ఆ అమ్మాయి ఎస్సీ, మా హస్బెండ్ మళ్ళీ మా మరిది ఏమో బీసీ. అయితే సార్ క్యాస్ట్ ఫీలింగ్ చాలా, మేము 7 years అవుతున్న మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు సార్ మేము ఊరు వెళ్ళినాం. మళ్ళీ ఇన్ని రోజుల దాకా వాళ్ళ కంటికి మేము కనబడ్డప్పుడు మీ క్యాస్ట్ ఇది అని చెప్పి అనలేరు. మీ క్యాస్ట్ ఏంది, మీ సిగ్గుచేటు పడ్డాం సార్ మేము. ఆ ఊర్లో మా క్యాస్ట్ ఏందో కూడా చెప్పుకోలేకపోయినాం. కొన్ని రోజులు మా క్యాస్ట్ ఇదని చెప్పుకోలేక కళ్ళు ఎట్లా తలదాచుకొని తిరిగినాం సార్. నేను అసలు ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళాలని, అమ్మ మా క్యాస్ట్ ఇది తక్కువ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని చులకనగా చూస్తున్నారని చెప్పి ఇంట్లోనే ఉండడము. అక్కడక్కడనే ఎవరైనా వస్తే మాట్లాడడం, చుట్టాలు వచ్చినా వాళ్ళు ఎవరంట ఇట్లా వాళ్ళు ఏం కులం అంటే కూడా చెప్పుకోలేకపోయినాం సార్ మేము. అసలు మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఏం చేస్తారు వాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళ క్యాస్ట్ ఇది, వాళ్ళు వాళ్ళతో తిరగదు ఎప్పుడు, ఇక రెడ్డిస్తోనే వాళ్ళు ఇంకేమంటే వాళ్ళు లుంగి పట్టుకొని ఇంకా పంచ కట్టుకొని వస్తారు. ఇక పంచ పట్టుకొని తిరిగితే ఓకే, దానికి ఓకే మేము ఒప్పుకుంటామని అంటారు. తిరగకపోతే ఇట్లా చేస్తారు సార్, మా మీద దౌర్జన్యం చేస్తారు. అసలు ఒక్క మాట సార్, నేను రెడ్డి అయితే ఎవడైతే ఏంది సార్, మాదిగా అయితే ఏంది, మాల అయితే వాడు రెడ్డి అయితే ఎవడు సార్ మాకు? వాడు రెడ్డి ఎవరికి రెడ్డి? వాడు రెడ్డి అయి ఉండొచ్చు. వాడు అమ్మ కడుపు నుంచో పుట్టిన, మేము అమ్మ కడుపు నుంచో పుట్టినాం. మళ్ళా వాడు తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు రక్తం అంటకుండానే పుట్టినా సార్ వాడు. మేము రక్తం అంటకుండానే పుట్టినామా? అదే తల్లి కడుపులో రక్తం అంటుకొని మేము పుట్టినాము, వాడు పుట్టినా. అదే వాడి తల్లైనా ఒకటే, మా తల్లైనా కులం ఒకటి అడ్డుపడ్డందుకు ఈ రోజు నీ కులం అది నా కులం అది అన్ననికి ఆ అధికారం మనకి ఎవడిచ్చింది సార్? ఇది వాళ్ళకి ఏ అధికారంతోనే మా క్యాస్ట్ ఫీలింగ్ చూస్తారు? మేము వచ్చినాక ఏ దాంట్లోకైనా వెళ్తే ఎందుకు వెళ్ళనియరు మమ్మల్ని? అసలు అంటే మాకు రైట్స్ లేవా? అంటే మాదిగా మళ్ళీ వాళ్ళకి రైట్స్ లేవా? అంటే రెడ్డిస్కే ఉందా? మళ్ళీ అట్లయితే మా జాతీయ జెండా ఎగరేసినప్పుడు కూడా వాడు రావద్దు. ఎందుకంటే మా క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ఈ క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు, మేము వెళ్ళొద్దు, మేము రెడ్డిస్ కదా, మేము ఇక్కడ దూరంగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని కూడా వేధించాలి. అప్పుడు ఎందుకు వేధించారు సార్? అంటే వాళ్ళకి అప్పుడు ఒకటేలాగా ఉండాలి, ఇప్పుడు ఒకటేలాగా ఉండాలి అంటే మాకు ఏ రైట్స్ ఉండదు, వాళ్ళకి అన్ని రైట్స్ ఉండాలి. చాలా పెద్ద ప్రశ్నలు మీరు అడిగినవి, పెద్ద ప్రశ్నలు. ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి మెదళ్లను పెట్రోల్తో కడిగినా కానీ అహంకారం, ఆ భావం అనేది పోవట్లా. కానీ 2 నెలల పసికందును కాలుతో దన్నేడంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషం కక్కుతున్నారు. 2 నెలల పసికూన ఏడుస్తుంది, గుక్కపట్టి ఏడుస్తుంటే కాలుతో కళ్ళ ముందు చెప్తున్నారు. సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, వీడియో కనిపిస్తుంది. ఆ కొబ్బరికాయల రూమ్లో వేసి కొడుతున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ కనిపిస్తున్నాయి రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, పేరెంట్స్, ఆ పాపకు సంబంధించినటువంటి పెద్దమ్మ మాట్లాడుతుంది. కేసులు ఫైల్ చేయడానికి కోర్టు డైరెక్షన్లు ఉన్నాయి, రేపు ఫైల్ చేస్తామంటారు. ఇద్దరి మీద చేసినాం, ఇంకొక ఇద్దరి మీద చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? చంపేస్తారా? కులాల పేరు పెట్టి చంపేస్తారా? ఇప్పుడు న్యాయం జరగాల. వాళ్ళు ఏమంటున్నారు? మా బిడ్డ మాకు తెచ్చేయండి అంటున్నారు. అయిద్దా అమ్మ? ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మాకు ఏమీ అవసరం లేదు సార్. ఎవరైతే మా పాపని చంపిండో వాడు అరెస్ట్ కావాలని మేము ఇప్పుడు 5 రోజుల నుంచి విశార్దన్ మహారాజ్ సార్ రావాలని మేము అన్నాం సార్. సార్ వస్తున్నారని చెప్పిర్రు. మేబీ మాకు ఖచ్చితంగా సార్ న్యాయం చేస్తారని నాకు ఖచ్చితంగా మాకు హోప్స్ బాగా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే సార్ వచ్చిన తర్వాతనే ఇంత ఇన్సిడెంట్స్ జరిగింది సార్. మాకు ఇక్కడ ఈ రాజకీయాలు ఎవరైతే మా దగ్గరికి ఇప్పుడు వచ్చి మాట్లాడతారో ఆ సార్ వల్లనే ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది సార్. సార్ వస్తారు, సార్తో మాట్లాడి సారే ఒకటి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము కాస్త బీద వాళ్ళం సార్. ఇంకొకటి ఏంటంటే వాడు చంపింది ఈ రోజు కులం బిడ్డ కాదు, జాతీయ బిడ్డని చంపిండు వాడు. జాతీయ బిడ్డని. ఏ స్కూల్ కి పోయినా కూడా రెడ్డి రావాలి, ఏ స్కూల్ కి పోయినా కూడా మాది కానీ మమ్మల్ని పిలుస్తారు. మేము చదువుకునే స్కూళ్ళు కూడా అవే. రెడ్డిస్ కూడా మా స్కూళ్ళకి రావద్దని మేము పెట్టినామా ఏమైనా ఎప్పుడైనా?
అంటే మాది తక్కువ జాతి కులం అని ఈ రోజు నువ్వు అన్నావు. అరే రెడ్డి నువ్వు ఏడ ఉన్న ఈడికి రా, ఇప్పుడు చూసుకుందాం రా అని చెప్తే వాడు వస్తాడా? రాడు. ఎందుకంటే వాడు పిరికివాడు, మేము ధైర్యవంతులం. మా కులం తక్కువ ఉన్న వాళ్ళు ఈ రోజు ధైర్యవంతులు. వాడు రెడ్డి అయ్యుండి ఎక్కువ కులపోడు ఉన్నాడు, పిరికివాడు. ఆడ ఎట్లా అంటే కొజ్జాయింగాడు. ఈ రోజు జాతీయ బిడ్డని చంపినాడు, కులం కాదు జాతీయ బిడ్డని చంపిండు. చిన్న పిల్లని చంపినంత మాత్రం వాడు ఏమైనా బాగుపడతాడా? కానీ వాడు మాత్రం అరెస్ట్ కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే సో ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టారంటున్నారు కదా, పోలీసులు కొంతమంది అరెస్ట్ చేసిన అంటున్నారు కదా, దాంట్లో మీరు మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? వాళ్ళని అరెస్ట్ చేశారా? అసలు వాళ్ళను తప్పించారా? ఏం జరిగింది? అసలు అరెస్ట్ చేసామని చెప్పారు సార్. ఇప్పటి వరకు వాళ్ళని అసలు మాకు ఎలాంటి ప్రూఫ్స్, కనీసం ఫోటోనైనా చూపేయండి వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, లేకపోతే మాకు లైవ్ అన్నా చూపేయండి. ఏది లేదు సార్. డిఎస్పీ సార్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, అమ్మ మేము అరెస్ట్ చేస్తాం, మీకు అన్యాయం చేయం, న్యాయం చేస్తాం. ఏం సార్ మాకు అన్యాయమే జరుగుతుండే, న్యాయం ఏం కనబడట్లేదు మాకు. 5 రోజుల నుంచి పోరాడుతున్నాం ఇంతగానము. విశారదన్ మహారాజ్ సారు మాతోటి ఫస్ట్ ఎప్పుడైతే గొడవ అయిందో అప్పటి నుంచి 4 o'clock వరకు మాకు ఎప్పుడు మబ్బుల ఎవరు తెల్లారజామున 4 గంటల వరకు మాతోనే ఉన్నారు సార్. అప్పుడు ఏమన్నారంటే నేను హామీ ఇస్తున్నానని చెప్పారు, డిఎస్పీ సార్ చెప్పారు, నేను హామీ ఇస్తున్నాను, వాళ్ళ అరెస్ట్ చేస్తాను, రిమైండ్ లో పెడతానని చెప్పారు. ఏది సార్ లేరు వాళ్ళు. అంటే వీళ్ళకి లంచాలు ఇచ్చిరా, లేకపోతే వీళ్ళే వాళ్ళ ఎంట తిరుగుతున్నారా? అందులో ఒక ఆయన రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, మాకెవరు లేరు కదా. మా అంటే సాకలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని మాకు సపోర్ట్ చేయట్లేరు వాళ్ళు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ధర్నా జరుగుతుంది, మీ వెనకాల కూడా చాలా మంది నాయకులు ఉన్నట్టున్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించండి. అక్కడ ధర్నా ఏం జరుగుతుంది ఒకసారి కెమెరామ్యాన్ ధర్నా వైపు ఒకసారి కెమెరా టర్న్ చేయ ఒకసారి. ఎస్, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. 2 రాష్ట్రాల ప్రజలంతా చూస్తున్నారు ఈ లైవ్ ని. అక్కడ ధర్నా జరుగుతోంది. ఎంతమంది ఉన్నారు ధర్నాలో పాల్గొన్నారు? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో మీరు అక్కడ ఉండి మీరు తెలుసుకున్నది ఏంటి? ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది? ఎంతమంది మీద కేసులు అయినాయి? కొంతమంది పేర్లు చెప్తున్నారు. నేను కొన్ని వీడియోలో చూసా. శ్రీనివాస్ రెడ్డి అని, ఎస్ మధురెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కందిరెడ్డి, వీళ్ళందరూ అటాక్ చేసి కొబ్బరికాయలను తీసేటువంటి కత్తితో ఆ రాడ్తో పొడవడానికి చంపడానికి వచ్చారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎంతమంది మీద కేసులు ఫైల్ అయినాయి? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సార్ ఇప్పటి వరకు మేము 19వ తారీఖు 18 రోజు నైటు ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ రోజు స్థానిక డిఎస్పి గారు శ్రీనివాసులు గారు మా దగ్గరికి వచ్చి వారిపైన 8 మంది రెడ్ల పైన ఇది అరెస్ట్ చేసి 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేస్తామన్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామన్నారు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్ ఎస్టీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. 24 hours లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాము ఇచ్చిన అని చెప్పేసి పూర్తి ఇందాక చెప్పిన హామీ మాకు ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారు. కానీ ఇప్పటి వరకు 24 hours కాదు 48 hours అవుతుంది. ఇప్పటి వరకు 8 మంది పైన ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నారు. కానీ 8 మందిపై ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నారు. రిమాండ్ ఎంతమందిని అరెస్ట్ చేశారంటే 4 చేశాము, 3 మాత్రమే రిమాండ్ చేశామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 3 రిమాండ్ చేసినామన్నట్లుగా మీడియాకు కానీ మాకు కానీ బాధితులమైన మాకు కానీ ఎవరికి చూపించలేదు. ఇప్పటి వరకు బాధితులకి చూపించలేదు, అక్కడ మీడియాకు చూపించలేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము అరెస్ట్ చేశాము, రిమాండ్ పంపించాము ఒక 3, ఇంకొక అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నాము, ఇంకా మిగతా 4 చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు. మరి ఎవరు చెప్తే చేస్తారు సార్ అని అడిగితే కూడా రెస్పాన్స్ లేదు డిఎస్పీ గారి నుంచి. ఇప్పటి వరకు ఎస్పీ కానీ లేకపోతే ఈ జిల్లా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ కనీసం ఏం జరిగిందని తెలుసుకోవడానికి కనీసం ఫోన్ కాల్ కూడా చేయకుండా వాళ్ళ అహంకారాన్ని కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మరియు స్థానికంగా ఉన్నటువంటి సిఐ నాగర్ కర్నూలు సిఐ అశోక్ రెడ్డి సిఐ గారు లీవ్ లో ఉన్నారని చెప్పేసి మాతో చెప్తా ఉన్నారు. లీవ్ లో కాదు, వెనకాల ఉండి లీవ్ లో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ కేసుకు అడ్డుపడతా ఉన్నాడు.
తనకి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నుంచి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయట. మరి వాళ్ళంతా కుట్రపన్ని రెడ్డి అహంకారాన్ని చూయించుకోవడానికి రాకేష్ రెడ్డి తన సొంత బావమరిది అయినటువంటి తుకారాము శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు దాడి చేసిరో ఆ దాడితుల్లో ఒక నలుగురు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి బామర్దులు ఉన్నారట. అందుకు వాళ్ళ బామర్దులను కాపాడుకోవడానికి మా పైనే బాధితులపైనే కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనే ఆలోచనలో చేస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. బాధితుల్ని రాత్రి కూడా ఈరోజు నైట్ బ్లడ్ ఛాంపియన్స్ తీసుకోవాలి రిపోర్ట్ కొరకు మీరు రండి అని చెప్పేసి నైట్ 10 గంటలకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళను అడిగితే అంటే డైరెక్ట్ బాధితులకు ఫోన్ చేయలేదు, వాళ్ళు ఇంటి ఓనర్కు ఫోన్ చేశారు. అంటే వీరు నాగర్ కర్నూలులోనే ఒక రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఆ ఇంటి ఓనర్కు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఇప్పుడు రావాలని చెప్పేసి చెప్పిరట. వెంటనే బాధితులు మాకు తెలియజేయడంతో మేము మాట్లాడి డిఎస్పీతో ఎందుకు ఇప్పుడు రమ్మన్నారు అంటే మేము చెప్పలేదు కదా అట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళతో బాధితుల్ని చూసి ఒంటరి వాళ్ళని చేసి బెదిరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు పోలీసులు, ఈ ప్రాంత స్థానిక ఎమ్మెల్యే కూడా బెదిరిస్తూ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తూ బీసీఎస్ఎస్ల తరఫున అడిగేవాడు ఎవరు లేడు, మేము ఎంతైనా తెగిస్తామని చెప్పేసి రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ బీసీఎస్ఎస్టీలు కానీ బాధిత కుటుంబానికి కానీ న్యాయం చేయాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు సార్. ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం లేదు, జిల్లా కలెక్టరు లేరు, ఎవరు లేరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ధోరణి వాళ్ళదే. ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి రాజేష్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తా ఉంది. మా పైన ఇప్పటికీ అంటే దాడి జరిగి 4-5 రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు, అరెస్ట్ చేయలేదు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మర్డర్ కేసు నమోదు చేస్తా అన్నారు సార్ ఎఫ్ఐఆర్ లో. ఒకసారి ఎఫ్ఐఆర్ లో మర్డర్ కేసు నమోదు చేస్తామన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఎప్పుడు నమోదు చేస్తారు? పర్సన్ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. కానీ వీళ్ళు బిడ్డ చనిపోయినా కూడా అటెంప్ట్ మర్డరే పెట్టిరు. మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయట్లేదు అంటే మర్డర్ కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వేస్తామంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు? మనిషి చనిపోయినాడు కదా ఆల్రెడీ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి రెస్పాండ్ రావట్లేదు మాకు. ఇంకోటి ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మాకు ఇందాక ఇచ్చారు. నిన్న నుంచి అడుగుతుంటే సంతకాలు కావాలా, అది కావాలా, ఇది కావాలని చెప్పేసి ఏదో మాట దాట వేస్తూ ఎఫ్ఐఆర్ కాపీని మేము ఇప్పటిదాకా బాధితులను వాడికి స్టేషన్కి తీసుకొని రండి ఇస్తాము అని చెప్పారు. బాధితులను స్టేషన్కి తీసుకొని వస్తేనే ఇస్తామంటే ఏం అవసరం లేదు. అవసరం అనుకుంటే బాధితులు ఇక్కడే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు, ఇక్కడికే వచ్చి సైన్ తీసుకొని పోయి అది చేయండి అంటే కాదని చెప్పేసి పొద్దు నుంచి సతాయిస్తున్నారు. పొద్దు నుంచి కాదు, ఎఫ్ఐఆర్ నిన్న అయిందని చెప్పారు. నిన్న నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మా వాళ్ళు పోయి తీసుకొని రావడంతో ఎఫ్ఐఆర్ కాపీ గట్టిగా బలంగా మేము మాట్లాడడంతో వాయిస్ చేయడంతో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఇప్పుడు బాధితుల్ని బెదిరిస్తా ఉన్నారు. ఒక నిమిషం. అయితే సార్ ఇక్కడ వాళ్ళది కంప్లీట్ గా పూర్తిగా వాళ్ళ భావమార్తలను కాపాడుకోవడానికి రాజేష్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అశోక్ రెడ్డి సిఐ గారు, నాగరికం సిఐ, ఆయనే వెనుక ఉండి నడిపిస్తా ఉన్నాడు. ఎస్ఐ ఆధ్వర్యం నేను లీవ్ లో ఉన్నా, ఎస్ఐ డిఎస్పీ సారే చూస్తున్నారు అంటున్నారు. కానీ రెడ్డి ఆలోచనతోనే మా రెడ్లని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే వాళ్ళు అశోక్ రెడ్డి కావచ్చు సిఐ, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కేసును నిర్లక్ష్యం చేస్తూ నీరు గారుస్తున్నారు. కానీ వాళ్ళు నీరు గార్చినంత మాత్రాన ఈ మూవ్మెంట్ ఆగదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, మర్డర్ కేసు నమోదు చేసే వరకు తప్పనిసరిగా ఒకసారి నాకు ధర్నా జరిగే ప్లేస్ ని ఒకసారి చూపించండి. ఎంతమంది ధర్నాలో కూర్చున్నారు? తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంది? తల్లిదండ్రులు ఏమన్నా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నారా? మీరు వెళ్ళండి, అక్కడికి మీరు వెళ్ళండి, పర్వాలేదు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ కూర్చున్న ప్లేస్కే మీరు వెళ్ళండి, పర్వాలేదు. మీడియానే వాయిస్ తీసుకుంటాను. చూడొచ్చు, చాలా మంది వందలాదిగా ఉన్నారు అక్కడ.
కూర్చోండి బ్రదర్, రైట్ ఇవ్వండి. ధర్నా కొంచెం చేస్తున్నారు బ్రదర్, తల్లిదండ్రులు న్యాయం జరగాలని చెప్పేసి. మా బిడ్డ ఎందుకు చచ్చిపోయింది, చంపేసిన వాడేవాడు, అసలు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఏందో, పాప ప్రాణాలతో లేదు, పాప చనిపోయింది. 4-5 రోజులు అయినా కానీ ఇంకా పోలీసుల తాత్సారం అర్థమవుతోంది. కులం నడుస్తుందా తెలంగాణలో? సార్ ఇక్కడ బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా ధర్నా స్థలాన్ని ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికైతే ఇక్కడ బీసీఎస్ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, బహుజన కుల సంఘాలు, బహుజన పార్టీలు, బహుజన కుల సంఘాల వాళ్ళు, బీసీఎస్ ఎస్టీ కుల సంఘాల వాళ్ళు అధిక సంఖ్యలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి కావచ్చు, రంగారెడ్డి నుంచి కావచ్చు, గద్వాల, ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుగుల నుంచి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వీళ్ళని మర్డర్ కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే వరకు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక 15-20 కుల సంఘాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి పొద్దున 9 గంటల నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ మద్దతును మాకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ డిమాండ్ ని ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో మేము చేస్తున్నాం, ఆ డిమాండ్ ని 100% ఈ రోజు సాయంత్రం అంటే మేము డిఎస్పీ గారు మాకు 18వ తారీఖు రోజు నైట్ ఇచ్చిన హామీ ఏంటంటే 24 hours లో అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళని కూడా మాకు ఏం చూపించలేదు. 24 hours కాదు, 48 hours అవుతుంది, 4 గంటల వరకు. ఈ 4 గంటల వరకు కూడా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోయినా, మర్డర్ కేసు నమోదు చేయకపోయినా, బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద చెల్లించకపోయినా, బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోయినా 4 గంటల తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో, బీసీ బహుజన కులాల ఆధ్వర్యంలో సబ్బండ కులాలని కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను, బీసీఎస్ ఎస్టీ కులాలని కలుపుకొని పెద్ద ఎత్తున బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడడానికి 4 గంటలకు పోలీసు నుంచి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాగానే సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో మీడియా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఒక పిలుపునివ్వబోతా ఉన్నాం. కార్యాచరణను కూడా ఆ సమయంలోనే, ప్రెస్ మీట్ లోనే కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు చంద్రకళ, మౌనిక, గణేష్లకు న్యాయం జరగాలి. 2 నెలల పసికందు చనిపోయినా ఇప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసుగానే నమోదు చేశారు కానీ మర్డర్ కేసు నమోదు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని చెప్పేస్తే ఆన్సర్ లేదు డిఎస్పీ దగ్గర కానీ, ఎస్ఐ దగ్గర కానీ. సిఐ ఏమో నేను లీవ్ లో ఉన్నా అని చెప్పేసి తప్పుకుంటున్నాడు. సిఐని లీవ్ లో ఉన్నా అని చెప్పేసి చెప్తూ ఎస్ఐని డిఎస్పీని ముందుకు దోస్తూ వెనక ఉండి వాళ్ళ రెడ్లందరినీ కాపాడుకోవడం కోసం, ఆ 8 మంది రెడ్లను కాపాడుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ మా పైన మేము చేస్తున్న మూవ్మెంట్ ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక రకాల ఆటంకాలు కలిగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ అశోక్ రెడ్డి అనే, మాకు ఈ రోజు పూర్తి సమాచారం అందింది, అశోక్ రెడ్డి అనే సిఐ గారు వెనకాల నుండి నడిపిస్తా ఉన్నాడు. రాజేష్ రెడ్డి, అశోక్ రెడ్డి నడిపిస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి డిమాండ్ కు వాళ్ళు ముందుకు రావట్లేదు, మీరు చేస్తున్నటువంటి కేసును వాళ్ళు నమోదు చేయట్లేదు అని చెప్పేసి మాకు అందినటువంటి సమాచారం ఉన్నది సార్. మార్నింగ్ అందింది ఈ సమాచారం మాకు. తప్పనిసరిగా మర్డర్ కేసు నమోదు చేయాలి. మా ప్రధానమైన డిమాండ్ మర్డర్ కేసు నమోదు చేయాలి. తప్పనిసరిగా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఇవి చేయకపోతే గనక 5 గంటలకు మేము ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాం. ఆ ప్రెస్ మీట్ లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి వచ్చినటువంటి బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని అందరి ఆధ్వర్యం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్ ఎస్టీ కులాలని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్త మూవ్మెంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్. రైట్, మీ దగ్గర మళ్ళీ వస్తాను, మీరు ఉండండి, లైన్లో ఉండండి. మీ దగ్గర మళ్ళీ వస్తాను. సురేష్ దాస్ గారు, బీసీ సంఘాల నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సురేష్ గారు, ఏం జరుగుతోంది తెలంగాణలో? చంపేస్తారా? నోరు లేదు, మాట లేదు. ఒక ఆడబిడ్డ తన తండ్రిని కొడుతుంటే, భర్తను కొడుతుంటే, ఈ పిల్ల మొహం చూడండి, ఈ బిడ్డ మొహం చూసి
కనికరించండి అని చెప్పేసి వేడుకుంది. దరిదాపు 5 గంటలు ఆ గ్రిల్స్, ఆ వీడియో పీసీఆర్, ఆ వీడియో ప్లే చేయండి. ఆ కొబ్బరికాయల రూమ్లో దాడి జరిగిన విజువల్స్ ప్లే చేయండి. 5 గంటలు కొడుతుంటే ఎప్పుడో 9 గంటలకు నేను ఆ తండ్రితో కూడా మాట్లాడినా, చనిపోయిన పాప వాళ్ళ తండ్రితో కూడా ఇవాళ మాట్లాడినా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వాళ్ళు వచ్చి ఇంకెక్కువ కొట్టకండి వాడు చచ్చిపోతాడు అని చెప్పేసి అదే పోలీసు వాళ్ళు అంటారంట. వీళ్ళు కేసులు ఫైల్ చేయరు. సిఐ అశోక్ రెడ్డి మీద ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు, ఏదో చేస్తున్నాడు బిహైండ్లో ఉండని చెప్పేసి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని, సిఐ అశోక్ రెడ్డి ఇద్దరు కలిపి కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ గారు, ఏంది కులమే నడుస్తుందా తెలంగాణలో? గతంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఇదే విధంగా కొంత బీసీల మీద రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేయడం కానీ, తర్వాత అక్కడ రాజకీయంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి ఇన్సిడెంట్ ఇంతకుముందు జరిగినాయి. అప్పుడు కూడా మేము చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించడం, చాలా తీవ్రంగా కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఇది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇది ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకునేటటువంటి నైతిక హక్కు కానీ, లేకపోతే ఏంటంటే ఏ విధమైన హక్కు కానీ ఎవరికి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎవరికి లేదు. ఏ రాజ్యాంగం కూడా ఆ విధమైనటువంటి హక్కును ఎవరికీ కల్పించలేదు. ఈ ఒక చిన్నారి యొక్క మరణానికి కారణమైనటువంటి అంటే ఒక ప్రాథమిక హక్కు, ఒక చిన్న పిల్లలు అంటే ఈ దేశం లోపల పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏంటంటే జీవించే హక్కు ఉంటుంది. ఇది ఆర్టికల్ 14 and 21 ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు ఒక చిన్నారి జీవితాన్ని కబలించినటువంటి వీళ్ళు ఎంత దయనీయంగా వీళ్ళను చూడాలంటే వీళ్ళను బహిరంగంగా ఉరిదీసినా కూడా తప్పే లేదు. ఎందుకంటే కులం అనేది మనిషికి మానవత్వం తర్వాతనే కులం కానీ మతం కానీ వస్తుంది. ఆ మానవత్వాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళు కులానికి లేకపోతే మతానికి కూడా గౌరవం ఇస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అయితే ఇది ఒకటే కాదు, నిజామాబాద్ లో గమనించేది ఉంటే వీడీసీలని, విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి కూడా అట్టడుగు వర్గాలను, బీసీలను, ఎస్సీ ఎస్టీలను కూడా చాలా తీవ్రంగా అవమానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఒక మానవత్వంతో ఇటీవల పుష్ప సినిమా లోపల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఒక హీరో అని చెప్పి చూడకుండా, ఒక పాపులర్ పాన్ ఇండియా హీరో అని చెప్పేసి కూడా చూడకుండా అల్లు అర్జున్ మీద ఏ విధంగా అయితే చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకొని కూడా ఆయన రిమాండ్ తీసుకోవడము, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడము, లేకపోతే ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నాడు. మరి ఒక సినిమా స్టార్ అని చెప్పేసి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి నాగార్జున గారు కన్వెన్షన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ హాల్ కూడా అక్రమంగా కడితే కూడా ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి వ్యక్తి, ముందుకు వచ్చిన వ్యక్తి. హలో, ఈ విషయం విశారదన్ గారు నమస్తే అండి. సార్, నా పేరు శ్రీకాంత్, నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. ప్రస్తుతానికి మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు. సో మీ వాయిస్ తీసుకుందాము. మీ వీడియోలు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. కుల రక్కసికి బలైనటువంటి ఆ పసికందుకు సంబంధించి తల్లిదండ్రులతో కూడా ఇప్పుడే లైవ్లో తీసుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారు ప్రస్తుతానికి నాతో పాటు. బట్ సార్, తెలంగాణలో జీవించే హక్కు లేదా? బడుగు బలహీన వర్గాలు బతకొద్దా? చంపేస్తారా అన్న ప్రశ్న ఈరోజు గట్టిగా వినిపిస్తోంది. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పటికీ వాళ్ళు తిండి తింటలేరు. మా పిల్లే పోయింది, మా ప్రాణం పోయింది, ఇంకా మేమేం తినాలి, మాకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. అక్కడేమో అశోక్ రెడ్డి లీవ్లో ఉంటారు, సిఐ ఆయన వెనకాండు నడిపిస్తారట, ఎమ్మెల్యే కనీసం ఇంతవరకు రియాక్షన్ లేదు. విశారద్ గారు ఎట్లా చూడాలి? రిమాండ్ చేయలే వాళ్ళని. అవును, అంటే వాళ్ళ వెనుక పూర్తిగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మొత్తం రెడ్డి కోటరీ నడుస్తుంది. మరి ఈ రోజు రిమాండ్ చేసి పంపిస్తాను నిన్న అన్నారు, ఈ రోజు తప్పకుండా చేస్తామని చెప్పారు, ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నాం. అది పరిస్థితి సార్. అంటే ఈ పొలిటికల్గా కూడా సార్ ఎవరు కనీసం ఇప్పుడు జనరల్గా హైడ్రా లాంటియో వాటియో ఇటియో అంటే ఇల్లు కూలితే పోతారు, అందరూ పోయి అక్కడ ఆ సిచ్యువేషన్ పోతారు, ఆ సంఘటన స్థలానికి పోతారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. మరి ఒక బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి 2 నెలల పాపను
చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎందుకు ఈ రాజకీయ నాయకులకు చలనం లేదు? ఎందుకు పోవట్లేదు? సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులే రెస్పాండ్ అవుతారా? రాజకీయ నాయకులకు ఓట్లకు తప్ప ఇంకా దేనికి పనికిరారా? ఓట్లకు కాదు కదా, దాడి చేసిన వాళ్ళ వైపు కదా ఈ పార్టీలన్నీ, బాధితుల వైపు కాదు కదా. అదే కదా. ఎందుకు పార్టీ ఓనర్లంతా అగ్రకులాలు, అగ్ర వర్గాలు. దాడి చేసిన వాళ్ళ పక్షాన ఉంటారు కానీ బాధితుల పక్షాన ఎందుకు ఉంటారు? పార్టీలే అగ్రవర్ణాలే కదా. అట్లా సార్ మరి దారుణం ఇది. ఇప్పుడు జనరల్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మహిళల మీద దాడి చేయరు, చిన్నపిల్లల మీద దాడి చేయరు, వాళ్ళు కూడా ఓ ప్రోటోకాల్లో ఉంటారు. అంతకుమించి దారిద్రంగా ఉంది సార్. 5 గంటలు ఒక మనిషిని రూమ్లో వేసి కొట్టడం, చిన్నపిల్లను తొక్కుతుంటే చిన్నపిల్లని పెట్టి పాప మొహం చూడండి కొంచెం అంటే ఆ పాపను తన్నేస్తే చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇంత జరిగిన 5 రోజులు గడిచినా కనీసం అసలు పట్టింపే లేదే. ఎందుకుంటది? వాళ్ళకి భయం లేదు కదా, వాళ్ళ తండ ఎవరు లేరు కదా. ఉద్యమం తప్ప మాలాంటి వాళ్ళు పోయి ధర్నా చేయడం తప్ప ఏముంది. అందుకనే మా శక్తి అంటే చూపించబోతున్నారు రేపటి నుంచి. ఏంటి సార్ యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రకటిస్తున్నారా? సాయంత్రం ప్రకటిస్తా. డన్ సార్, డన్. సురేష్ గారు బడుగు బలహీన వర్గాలకు అండెవరు లేరు కాబట్టి ఏ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తలేవు. లేదు ఇప్పుడు శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే ఇది ఈ యొక్క విషయం పట్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా దీన్ని చాలా దారుణంగా పరిగణించేటటువంటి అంశం. ఇది అనైతికమైనటువంటి చర్య. అది మాత్రమే కాకుండా మానవత్వం లేకుండా జరిగినటువంటి సంఘటన. దీనికి మనిషి అనేటువంటి భూమి మీద పుట్టినటువంటి ఎవడైనా కూడా, సిగ్గు శరం ఉన్నటువంటి ఎవడైనా కూడా, చీము నెత్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా తప్పకుండా దీన్ని ఖండించాలి. ఒకవేళ కనుక అలా చేయట్లేదంటే వాళ్ళకి నైతికత లేదని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎవరైనా కూడా ఏమనుకుంటున్నారు అంటే విర్రవీగుతున్నారు. అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద కులాన్ని లేకపోతే నేరో లేకపోతే పౌరు అని చెప్పేసి తమాషా చేస్తారు. ఈ తమాషాలు కానీ లేకపోతే ఈ అహంకారము, ఈ యొక్క డ్రామాలు ఇవన్నీ కూడా తెలంగాణలో నడవవు. ఏంటంటే మేము వెనుకబడ్డటువంటి తరగతులకు కావచ్చు, లేకపోతే అట్టడుగు వర్గాలకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వాళ్ళందరి యొక్క సమస్యను మేము తీసుకొని మేము ముందుకు నడుస్తున్నాం. మేము అగ్రవర్ణాలను కూడా ఏంటంటే గౌరవిస్తాం, కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ మేము ఏం చేయలేము అనేటటువంటి విధంగా కనుక వ్యవహరించినట్టు మాత్రం తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి అనేటటువంటి సంకేతాన్ని మాత్రం మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తులకు మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, అభిమానం వేరే, ఆత్మగౌరవం వేరే. అభిమానం అంటే నాకు కూడా నాకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నది. కానీ అదే సందర్భం లోపల ఈ యొక్క సంఘటన మీద, పాపకు సంబంధించిన కుటుంబం మీద నాకు ఆత్మగౌరవం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను సవాల్ విసురుతున్నా. మీరు ఏదైతే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి అమ్మాయి గత ప్రభుత్వం లోపల ఆమె మీద రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు నిర్భయ విషయం లోపల మీరు పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడారు కదా. మరి ఆ రోజు నిర్భయ అనేదాన్ని చట్టం తీసుకురావడం కూడా మీరు ముందు పడ్డారు కదా. ఇవాళ ఎందుకు మా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి చిన్న పాప 2 నెలల పసికున్న చనిపోతే ఎందుకు మీరు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు? స్వయంగా మీరు బాధ్యులు కదా. స్వయంగా మీరు ఇవాళ రాష్ట్రానికి ఒక హోంమంత్రిగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మీరు గలం విప్పకుండా మాట్లాడకుండా ఉండడం అంటే అర్థం ఏంటిది? ఇది ఒక్కడే కాదు, నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు, అదే రకంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏది మీకు బాధ్యత లేదా? మీకు సామాజిక బాధ్యత లేదా? మీకు ఓటేసి గెలిపించింది దీనికోసమేనా? అంటే మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని దారుణంగా అన్యాయంగా నరికి ఈ విధంగా చంపేస్తుంటే మీకేంటి నోరు లేని మూగ జీవాలకి ఉండమని చెప్పా మిమ్మల్ని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించింది. రాజకీయ పార్టీకి, ఇద్దరు రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా? మీరు మనుషులు కదా? పార్టీ అంటే ఏమన్నా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనుకుంటున్నారా, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా? ఒక రాజకీయ పార్టీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర మీరు రాజకీయ పార్టీ నమోదు చేసుకున్నప్పుడు కొన్ని విధానాలను మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. మరి కనీసానికి పార్టీలు ఉన్నాయి. సురేష్ దాస్ గారు 1 సెకండ్. సురేష్ దాస్ గారు 1 సెకండ్. దీనిపైన రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటికే భగభగ మండుతోంది. శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శేషు సార్ చచ్చిపోతే వందల కొద్ది వేల కొద్ది కాకులు కూడా వచ్చేసిందంటే కాకి సంఘీభావం నిలబడతాయి. ఒక చిన్న పసి కూడా చనిపోయిందంటే మరి వర్గాలకు సంబంధించినటువంటి మనుషులు ఇక్కడ కాదు, కేవలం నాగర్ కర్నూలు కాదు, రాష్ట్రం కాదు, అవసరం ఉంటే పక్క రాష్ట్రం, దేశం మొత్తం కూడా అండగా నిలబడేటువంటి పరిస్థితి ఇప్పుడు అదృష్టం ఏంటంటే సార్ ఈ విషయం బయటకు వచ్చింది. బయటికి రాకపోతే ఆ చావుకు దిక్కు దశ లేకుండా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు న్యాయం కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
శ్రీకాంత్ గారు నేనేమంటున్నా అంటే ఇటువంటి కేసులు సర్వసాధారణంగా అంటే సాధారణంగా రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నాయి. ఇది జరగట్లేదని కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇది వెలుగులోకి వచ్చింది. రెండోది 90% కేసులు ఏం చేస్తున్నారంటే ఏదో విధమైనటువంటి సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లను కేంద్రాలుగా అడ్డాలుగా చేసుకొని వీళ్ళు ఆటవికంగా ప్రవర్తిస్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను అంటే తప్పకుండా ఈ దేశం లోపల పేదోడికైనా పెద్దోడికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం. అది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం లోపల చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఈ దళితులు చేసినటువంటి పని కూడా ఎవడు శ్రీనివాస్ రెడ్డి గాడు ఆ దొంగనా కొడుకు వాడితో పాటు ఉన్నటువంటి మీద సర్పంచులు వాడితో పాటు ఉన్నటువంటి ఆ దొంగనా కొడుకులు వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యానికి ఏంటంటే అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 74, సెక్షన్ 101, సెక్షన్ 103 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే వీళ్ళకు ఉరిశిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఒక బలమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టి అడ్వకేట్ జనరల్ పెట్టి కూడా ఏంటంటే వీళ్ళకు ఉరిశిక్ష పడేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీలలో చేసినట్టు బహిరంగంగా వీళ్ళని ప్రజాక్షేత్రంలో కూడా ఉరి తీయాలి. వీళ్ళని ఇట్లాంటి పనులు చేసేది ఉంటే ప్రజలకు ప్రభుత్వాల మీద రాజ్యాంగం మీద విశ్వాసం వస్తుంది. అలా కాకుండా ఏంటంటే ప్రభుత్వం కూడా ఏంటంటే ఏమర్పాటు అంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సురేష్ గారు ఒక్క నిమిషం శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు. బిఫోర్ దర్ ఒకసారి ధర్నా జరుగుతున్న ప్లేస్కి వెళ్దాం. ధర్నాలు చాలా మంది ధర్నా చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు డెడ్ లైన్. 4 గంటల తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటో ప్రకటిస్తాం. ఈలోపు అరెస్ట్ చేసిన వాళ్ళను చూపియాలా, ఎవరెవరిని అరెస్ట్ చేశారో చెప్పాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. సో 4 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నాయి. ఇందాకే రాజ్ న్యూస్ విశారదన్ మహారాజ్తో కూడా మాట్లాడాం. ఎస్, యాక్షన్ ప్లాన్ తొందరలోనే ప్రకటిస్తాం, వీళ్ళ తమాషాలు ఏందో చూస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి తమాషాలే చేస్తున్నారు. 2 నెలల పసికందును కాలుతో తన్ని చంపేస్తే ఈ ప్రభుత్వం చేస్తున్నది తమాషాలే. బడుగు బలహీన వర్గాలు గుడికి దర్శనానికి పోతే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తా అంటే 100 రూపాయలు దేనికి ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలి, రిసిప్ట్లు ఏమని ఇస్తారా అని అడిగినందుకు లా భాష వాడి ఆ మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని వాళ్ళను వేధించి, ఇందులో లైంగిక వేధింపు కూడా ఉంది, కులాలను దూషిస్తూ తిడుతూ వాళ్ళను గెదివేస్తే వాళ్ళు ఎక్కడో పోయి కూర్చున్నారు గుట్ట కింద. ఆ తర్వాత వాళ్ళ ఆయన రావడం జరిగింది. అంటే ఆ పాప వాళ్ళ తండ్రి ప్రశ్నించినందుకు లోపలి తీసుకెళ్ళి 5 గంటలు కొట్టారంట. 5 గంటలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూస్తుంటే ఆ గ్రిల్స్ కళ్ళ ముంగటే కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. 5 గంటలు దానిలో కొడుతుంటే చోద్యం చూసుకుంటున్నామా మనం. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది, పోలీసులు ఏం చేస్తున్నారు. 2 గంటల తర్వాత పోలీసులు వస్తే ఈలోపు ఆ ప్రాణం పోయింది తంతే. ఈ చావుకు ఎవరు కారణం, ఎవడు బాధ్యుడు? ఐ థింక్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నట్టున్నారు. దీక్ష నుంచి ఉన్నారు అక్కడ, దీక్ష ప్లేస్ నుంచి ఉన్నారా? ఇందాక కనిపించినట్టు అనిపించారు. రైట్, ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరకు వస్తాను. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, జీవించే హక్కు లేదా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు? చంపేస్తారా? ఏజ్తో సంబంధం లేకుండా తిరిగి కొట్లాడే శక్తి ఉంటే ఆ పాప బతుకునేమో, కానీ ఈ వ్యవస్థ మీద పోరాటం చేయలేక చచ్చిపోయింది, బలైపోయింది. శ్రీకాంత్, ఇప్పుడు నాగర్ కర్నూల్లో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా జరిగినటువంటి ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన చూస్తే మనకేమనిపిస్తుంది? ఇంకా ఈ సామాజిక వ్యవస్థలో కింది వర్గాలపైన, బలహీన వర్గాలపైన ఎలాంటి అట్రాసిటీలు ఉన్నాయి అనేటటువంటి అంశం అయితే స్పష్టంగా మనకి కనపడుతుంది. బట్ దీంట్లో ఇంకొంచెం దుర్మార్గపు స్థాయి, అట్రాసిటీ స్థాయి పెరిగినట్లుగా మనకి కనపడింది. అసలు సభ్య సమాజంలో తగ్గుతుంటది, చదువు పెరిగినప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు తగ్గాలి. కానీ ఇక్కడ క్రుయాలిటీ మరింత పెరిగినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ సంఘటనలో కుమ్మెర మల్లన్న జాతరలో ఆ దైవ దర్శనానికి వెళ్ళినటువంటి సందర్భంలో అసలు వివాదం ఎక్కడ మొదలైంది అని అంటే ఆ గుడి కమిటీ లేకపోతే తుకారాం రెడ్డి అనేటటువంటి ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలే కదా. ఆ గుడి ఏమైనా ఎండోమెంట్ లో ఉందా? లేదు, వాళ్ళ కబ్జాలో, వాళ్ళ ఆధీనంలో ఉంది. దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు 100 రూపాయలు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఏమైనా రిసిట్ ఇస్తున్నారా? గవర్నమెంట్ కు వెళ్తుందా ఈ సొమ్ము, లేకపోతే మీ సొంత ఖజానాకు పోతుందా అనే సందర్భంలో ప్రశ్నించినందుకు
చేసినందుకు అక్కడ జరిగినటువంటి సంఘటనే కదా. ప్రశ్నించకూడదా, అడగకూడదా, అడిగేటటువంటి హక్కు రాజ్యాంగం ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇవ్వలేదా అనేటటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అడిగినటువంటి దానికి వాళ్ళు సహేతుక సమాధానం చెప్పకుండా, బహుశా నేను అనుకుంటున్నది ఏంటంటే ఇటీవల గ్రామ సర్పంచ్ ఎన్నిక అయినటువంటి ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుండొచ్చు. ఆ డబ్బులన్నిటిని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసం ఇట్లాంటి టోకెన్స్ పెట్టి సొంత వ్యవహారం కింద దాన్ని నడుపుతున్నట్టుగా నాకైతే అనుమానంగా వచ్చింది. బట్ అది కూడా ఎలా ఒక కింది వర్గాలకు, మరి ముఖ్యంగా చాకలోళ్ళకు సంబంధించినటువంటి, రజకులకు సంబంధించినటువంటి ఆడపిల్లలు మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటిది, వాళ్ళు అబ్యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్. బట్ దాన్ని అడగటానికి గణేష్ అనేటటువంటి ఒక రజకుడు వెళ్ళిన సందర్భంలో అతన్ని పట్టుకొని ఆ కొబ్బరికాయల కొట్లో వేసి ఏ స్థాయిలో దాడి చేశారు. ఆ దాడి చేసిన సందర్భంలో వాళ్ళు బతిలాడుతున్న సందర్భంలో పాపము ఆ పిల్లతల్లి అయినటువంటి ఆ 2 క్రుయాలిటీ సార్, మరి విపరీతమైన క్రుయాలిటీ. ఇంత దారుణమైన క్రుయాలిటీ ఎవడు చూడాలి? చిన్నపిల్లల మొహం చూస్తే అయ్యో పాపం అంటారు. అదే చిన్నపిల్లని కాలుతో దన్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంది. ఎవడి అండదండలు చూసుకొని వీళ్ళు ఇంత బరిదెగించి అటాకులు చేస్తున్నారు, కాళ్ళతో తంతున్నారు, చంపుతున్నారు. ఈ ధైర్యం ఎవరు? ఇప్పుడు సంఘటన తరువాత 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి శ్రీకాంత్. ఒకటి, సంఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. పోలీసులు ఎవరికి ఫేవర్ గా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఫేవర్ గా ఉన్నారు, తర్వాత గ్రామ సర్పంచ్ కి ఫేవర్ గా ఉన్నారు. వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి బంధువులు? అక్కడ కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసుకొని ఒక సామంత రాజ్యాన్ని నడుపుతున్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. అది కూచుకుళ్ళ రాకేష్ రెడ్డి కావచ్చు, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కావచ్చు, అంతకు ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, అంతకు ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు. అది వాళ్ళ ఒక సామ్రాజ్యంగా నడుపుతున్నటువంటి సంఘటన ఉంది. వాళ్లే పోలీసులను సరైనటువంటి సెక్షన్లు పెట్టకుండా, కేసులు కట్టకుండా నిందితుల పక్షాన వాళ్ళు మద్దతుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. అది 2వ అంశం. అయితే 3వ అంశం ఏంటది? ఇంత క్రుయాలిటీ జరిగినటువంటి సందర్భంలో 18వ తారీఖు నాడు సంఘటన జరిగింది. 2 రోజుల తర్వాత ఒక పసిపాప మరణించింది. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన, ముఖ్యంగా రజకులకు సంబంధించినటువంటి కుటుంబాలపైన దాడి జరిగితే ముఖ్యమంత్రి సొంత జిల్లా శ్రీకాంత్ అది. మరి ముఖ్యమంత్రి ఎక్కడ స్పందించారు? ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద సంఘటన జరిగితే, తన సొంత జిల్లాలో ఈ సంఘటన జరిగితే బట్ స్పందించకుండా అక్కడ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టకుండా, అరెస్ట్ చేయకుండా, పెద్ద ఇష్యూ అయిన తర్వాతనే సెక్షన్లు పెట్టారు. ఇష్యూ అయిన తర్వాత ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు ఏ సెక్షన్లు వేశారు. నేను ఇందాక ధర్నా జరుగుతున్న ప్రాంతంలో బీసీ సంఘాల నాయకులు నాతో మాట్లాడారు. వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తారు. దానిలో ఏముంది అంటే అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి కేసులు ఫైల్ చేస్తున్నారు. మరి పాప చనిపోయింది కదా, అది మర్డర్ కాదు, మర్డర్ కిందకి రాదా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని మర్డర్ గా చూపిస్తారంట. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చేస్తారో మరి. శ్రీకాంత్, ఒక్క విషయాన్ని గమనించాలా. ఇక్కడ జాతరలో గుడి దగ్గర శ్రీనివాసరెడ్డికి గణేష్ కి జరిగినటువంటి వాగ్వాదంలో గణేష్ అయిన శ్రీనివాసరెడ్డి తలకాయ బలగొట్టారని మొట్టమొదటి ఎఫ్ఐఆర్ చేశారు వీళ్ళు. మొట్టమొదటి కేసు బాధితుల పైన పెట్టారు వీళ్ళు. ఆ తరువాత ఇష్యూ సెన్సిటివ్ అవుతుంది, ఇష్యూ ఒక పసిపాప మరణానికి కారణమైంది అనుకున్నప్పుడు పోలీసు వర్గాలు సర్దుకొని ఈ విధమైనటువంటి సెక్షన్లు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇప్పటికి కూడా తుకారాం రెడ్డి పైన కేసు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ మద్దతు ఉండటం, వాళ్ళ బంధువులు అవ్వటం. ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? నా ప్రశ్న ఏంటి అనంటే, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేక సందర్భాల్లో జరిగాయి. అక్కడ ఏ వర్గం యొక్క ఆధిపత్యం కొనసాగుతుందో, ఎవరి మీద కొనసాగుతుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఇలాంటి ఒక సెన్సిటివ్ అంశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎందుకు జోక్యం చేసుకోలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు పోలీస్ యంత్రాంగానికి డైరెక్షన్స్ ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? అక్కడ బీసీ సంఘాలు వచ్చి అదొక ఇష్యూగా మార్చిన సందర్భంలోనే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అంశం. ఇవాళకి శ్రీకాంత్ మనకి గ్రామీణ సమాజంలో ఎట్లా పిలుస్తారు శ్రీకాంత్? చాకలోడు, మంగలోడు, కుమ్మరోడు, ఒడ్డెరోడు, సాలోడు, ముత్రాసోడు, ప్రతి కులం వెనకాల, ప్రతి వ్యక్తిని పిలిచే వెనకాల డూ అని పెడతారు. అట్రాసిటీ ఎక్కడుంది?
ప్రతి పలుకులో అట్రాసిటీ ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఎక్కడైనా ఏ కులాన్నైనా ఈ ఈ ఈ సమాజము మనం అనుకునేటటువంటి హయ్యర్ లేయర్ సమాజము ఈ కింది వర్గాలను గౌరవించినటువంటి సందర్భాలు చూసి, గౌరవించకపోతే గౌరవించకపోయారు. మహిళలనన్నా గౌరవించాలి కదా, మహిళలను గౌరవించకపోతే గౌరవించకపోయారు. పసిబిడ్డలనైనా గౌరవించాలి కదా. ఇప్పుడు శ్రీకాంత్ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటి ఒక నీతి ఏంటి అని అంటే, రాయలసీమ పాలెగాళ్ళు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఒక నిబంధన పెట్టుకుంటారు, చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని చంపరాదు అనేటటువంటి ఒక నిబంధన పెట్టుకుంటారు, మహిళలను చంపరాదు అనే ఒక నిబంధన పెట్టుకుంటారు. అంతకంటే దరిద్రంగా తెచ్చారు కదా వీళ్ళు, అంతకంటే దరిద్రంగా కనపడుతున్నారు కదా వీళ్ళు. ఒక పసి పాప ఉన్నటువంటి తల్లిని ముట్టుకోవటమే తప్పు, ఒక పసిపాపకు ప్రమాదం జరుగుతుందని ఆలోచించకపోవటము, ఆ స్థాయిలో దాడి చేయటం ఇంకా తప్పు. వాళ్ళలో ఉన్నటువంటి నటోరియస్ ని బయట పెట్టుకున్నట్టు సందర్భం ఉంది. కాబట్టి ఇది ఒక ఆషామాషిగా తీసుకున్నది మొట్టమొదట పోలీసు. అట్లా కాకుండా ఒక సీరియస్ అంశంగా తీసుకొని ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి దగ్గర ఇది ఒక 2 కుటుంబాల మధ్యనో లేకపోతే అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటనగానో తేల్చేసేటటువంటి విధంగా అక్కడ డిఎస్పీ మాట్లాడటం నేను చూశాను. బట్ ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం? ఒక మర్డర్ కేసులు పెట్టాల్సిన సందర్భం ఉంది, ఒక అట్రాసిటీస్ పెట్టాల్సినటువంటి సందర్భం ఉన్నది, ఒక తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికీ శ్రీకాంత్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, ఇక్కడ బలహీన వర్గాలు కాబట్టే ఈ రోజు టెంట్లు వేసుకొని బ్యానర్లు కట్టుకొని ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఇంకా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ విషయాల్లో ఏమైనా జరిగితే ప్రభుత్వాలే రెస్పాండ్ అవ్వు, దీన్ని నేషనల్ ఇష్యూ చేసు, ఈ పాటికి పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయిపోయేది. కేవలం బడుగు బలహీన వర్గాలు కాబట్టే, అండదండలు లేరు కాబట్టే ఈరోజు సమాజం ఉందన్నటువంటి ధైర్యంతో వాళ్ళు ఈరోజు ధర్నాలు కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వివక్ష అనేది తెలంగాణలో కాదు, దేశం మొత్తం కూడా ఇది పోయే పరిస్థితులు కాదు. కానీ అరే అట్లీస్ట్ ఒక మర్యాద, ఒక గౌరవం. పచ్చి బాలింత కదా, 2 నెలలు అంటే ఎంత సెన్సిటివ్గా ఉంటారా తల్లి? శ్రీకాంత్ నేను కులాన్ని బట్టి శిక్షలు పడ్డాయని నేను అనలేను, కానీ ఓ మాట చెప్తాను. ఇప్పుడు దిశ చట్టం రావడానికి ముందు, దిశ చట్టం వచ్చినటువంటి నేపథ్యం మనకు తెలుసు కదా. ఒక మహిళ పైన అత్యాచారం జరిగిందని ఏ స్థాయిలో పోలీసు యంత్రాంగం స్పందించింది, తీవ్రంగా స్పందించినటువంటి సంఘటన మనం చూసాం కదా. బట్ అట్లాంటి సంఘటన కింది వర్గాలకు జరిగినప్పుడు అంతకంటే ఎక్కువ తీవ్రంగా స్పందించాలి కదా. నేను అనేది ఏంటి అనంటే, ఒక బలవంతుల పక్షాన లేకపోతే ఒక బలమైన సామాజిక వర్గాల పక్షాననే మీరు ఆ తీరుగా స్పందిస్తే చట్టము, బట్ బలహీన వర్గాల పక్షాన, కింది వర్గాల పక్షాన, ఏమీ లేనటువంటి వాళ్ళ పక్షాన పోలీస్ యంత్రాంగం కానీ, చట్టం కానీ, ప్రభుత్వం కానీ అంతకంటే తీవ్రంగా స్పందించాలి కదా. ఎందుకు ఇక్కడ స్పందించట్లేదు? ఎందుకు ఆ వివక్షత కనపడుతుంది అంటే, చట్టం అనేది పై వర్గాలకు ఒక తీరుగా, కింది వర్గాలకు ఒక తీరుగా ఉంటే ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది కదా. అందుకని బట్ చట్టం ముందు అందరూ సమానమే అనుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా కింది వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించాలా. బట్ నేను అడుగుతున్నది ఇవాళ, ఒక 2 నెలల పసిపాప చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము వ్యవహరిస్తున్న తీరేంది? అది ఏ సంకేతం ఇస్తుంది? మేము అందరము రోడ్డెక్కేదాకా మీరు ఎందుకు స్పందించలేదు, ఎందుకు కేసులు కట్టలేదు అనే దానికి సమాధానం కావాలి. బట్ ఇవాళ 4 రోజులు 5 రోజులు ఇది జరుగుతుంది, తర్వాత మర్చిపోయేటటువంటి సంఘటన ఉంటుంది, మళ్ళీ ఇంకో సంఘటన వస్తే మళ్ళీ రియాక్షన్ వస్తుంది. అది కాదు కదా కావాల్సింది. బట్ ఏదైనా కంటిన్యూస్ ప్రాసెస్ కావాలి, ఒక పరిష్కారం కావాలి దీనికి. ఈ అట్రాసిటీలను నిరోధించేటటువంటి ఒక అంశం కావాలి. అందుకే మీకు మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే మొగ్గ తొడుగుతున్నటువంటిది, లేకపోతే ఇప్పుడిప్పుడే ఒక ప్రతిపాదన వస్తుంది. అక్కడ బీసీల రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకొస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికి కూడా అది ఇంకా ఫంక్షనాలిటీలోకి రాలేదు. బట్ అట్లాంటి రక్షణ చట్టాలు తేవలసినటువంటి అవసరం ఉందా లేదా? నేను ఇందాక చెప్పాను కదా, 134 బీసీ కులాలు ఉంటే ఏ కులం వెనకాల డూ పెట్టకుండా ఏ ఊర్లో ఎవరిని సంబోధిస్తారో చెప్తే ఈ రక్షణ చట్టాలు లేకపోతే ఈ అడగటం అనేది బంద్ చేస్తాం మేము. బట్ ప్రతి కులం వెనకాల ఒక డూ అనేటటువంటి సంబోధన పెట్టేసి ఆ కులాలకు సామాజిక గౌరవం లేకుండా ఉన్న సందర్భంలో వాళ్ళని రక్షించటానికి ఇప్పుడు ఈ కుమ్మెర మల్లన్న జాతరలో ఆ మహిళల పట్ల మాట్లాడిన మాట ఏందండి? బోసిడి దాన అనే దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళని ఎంత తిట్టాలో అంత తిట్టారు. బట్ ఆ మహిళలు బాధపడుతూ చాలా, ఇంకా ఇందాక నేను ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినా శేషు సార్, చాలా గలీజ్ మాటలు, చాలా దరిద్రమైనటువంటి మాటలు ఆ మహిళల్ని మాట్లాడారు.
నేను పొద్దున ఆ పాప తండ్రితో కూడా మాట్లాడినా. ఐ థింక్ ధర్నా జరుగుతున్న ప్లేస్లో వాళ్ళ తండ్రి కూడా ఉన్నట్టున్నారు. సార్ 1 సెకండ్, ఒకసారి ధర్నా జరుగుతున్న ప్లేస్కి వెళ్దాం. మీ పేరేమన్నారు? గణేష్. కాదు కాదు కాదు, ధర్నాలో కూర్చున్న నాయకుల పేర్లు అడుగుతున్నాను. శివాజీయా? సాయి మహారాజ్ సార్. సాయి మహారాజ్. సాయి గారు అక్కడ పాప తండ్రి ఉన్నారా మీతో పాటు? పాప తండ్రి గణేష్, శ్రీకాంత్ గణేష్. అదే సార్ గణేష్. కాకపోతే ఇప్పుడు మనతో లైవ్ లో ధర్నాలో కూర్చున్న అతను సాయి మహారాజ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు. పోలీస్ స్టేషన్ దగ్గర ఇన్వెస్టిగేషన్ సిగ్నేచర్ పెట్టాలంటేను గణేష్ పోలీస్ స్టేషన్ సిగ్నేచర్ కోసం. ఇంకా మీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? మీ వెనకాల ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించండి. మహిళలు కూడా ఉన్నారు మీ వెనకాల, ఒక మహిళ కూడా కూర్చున్నట్టున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులా? గణేష్ మదర్, గణేష్ వాళ్ళ అమ్మనా? ఒకసారి ఇవ్వండి. సిగ్నల్ లేదా పీసీఆర్ అక్కడ? అమ్మ వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా మీకు? అదే సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టు. అమ్మ నా మాట వినిపిస్తుందా? అమ్మ ఏ పాప నాయనమ్మనా మీరు? అవును సార్. క్షమించాలి, ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచంలో ఆ పాపను కాపాడుకోలేకపోయామా ఈ సొసైటీలో? ఈ కోట్లు వేసుకొని వాళ్ళ క్యాబినెట్ల మీటింగ్ల గురించి మాట్లాడాలు, రాజకీయాల గురించి మాట్లాడాలు మాకే సిగ్గు అనిపిస్తుంది. ఆ పాపకు న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ ఈరోజు రాజ్ న్యూస్ కూడా బలంగా వినిపిస్తోంది. అమ్మ ఏం జరిగింది ఆ రోజు? జరిగింది సార్. ఆయన మేము బీద వాళ్ళం సార్. మీరు కూడా పోయినరా ఆ రోజు? మీరు కూడా పోయారా? నేనున్నా సార్. ఏం జరిగిందమ్మా? గణేష్ ఫస్ట్ మీ మీద దాడి జరిగిందట. ఆ తర్వాత గణేష్ వస్తే గణేష్ను కొట్టారంట. తర్వాత పాపను చూపించి బతిలాడితే కాలుతో దన్నారంట. ఏం జరిగింది? గొడవ ఎక్కడొచ్చింది? మేము పైకి వెళ్ళాం సార్. మేము పైకి వెళ్ళి అది దర్శనం చేసుకొని వచ్చినాం సార్. దర్శనం చేసుకొని మల్లన్న దగ్గరకు వచ్చినాం. పైన శివుని కాడ చేసుకొని మల్లన్న దగ్గరకు వచ్చినాం సార్. మల్లన్న దగ్గరకు వచ్చినాక మేము మల్లన్న దేవుని కొత్తగా పెట్టింది కదా, మేము చూడలేదు కదా. ఇంకా దగ్గరకు మేము పోయినసారి మా ఆయన చనిపోయింది సార్. అయినాక మేము పోయినసారి ఉడకంగా దేవుని కాడుకోదని పోలేదు. ఈసారి అన్న పోయి దేవుని కాడికి పోయి చూసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వస్తామని పోతుంటే ఆడికి ముందరకు పోగానే ఒక కుటుంబం మొక్కుతుండ్రు. మొక్కి పక్కకు జరుగుతుంటే మమ్మల్ని అక్కడ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి ఉండి ఏందమ్మా మనుషులు అట్లా వస్తుంటే మినికెళ్ళి వస్తుండ్రు అని మమ్మల్ని దౌర్జన్యంగా మాటలు గలీజ్గా మాట్లాడిండు. గలీజ్గా మాట్లాడి మమ్మల్ని 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూడుండ్రి, లేకపోతే దెంగేయండి అని మాట్లాడిండు సార్. దెంగేయండి అని మాట్లాడినాక ఏంది అట్లా మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర గలీజ్ గా అని నేను అన్నా సార్. ఏంది గలీజ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు తాత అని నేను అడిగాను. తాత ఒకటి అని అంటే తాతలేదు గీతలే, పనికి మళ్ళిందానా, పనికి మళ్ళీ అంజిందానా, ఊర్లోకి ఉందా, ఊర్లోకి పోయి మాట్లాడుకో, ఈడ కాదు ఏ మాట్లాడినా కానీ ఈడ మాట్లాడొద్దు, పెట్టి 100 రూపాయలు పెట్టి మొక్కండి, లేకపోతే దెంగేయండి అని చెప్పిండు. అని అంటే అట్లెందుకు మాట్లాడుతున్నావు, పనికి మళ్ళిందానా అది ఇది అని మాట్లాడుతున్నావు గలీజ్ గా. మేము దేవుని దర్శనానికి వచ్చినాం కదా, మేము దూరంకి వెళ్ళి వస్తారు మా పిల్లలు, దేవుని చూసుకొని పోతాము అంతే. మళ్ళా కళ్యాణం నాడు వస్తాం, మేము ఉత్తనాడు రానే రామంటని చెప్పి అన్నాం సార్ మేము. అంటే ఇష్టం వచ్చిన మాటలు ఆయన నోటికి ఎట్లా వస్తే అట్లా లంజలు లంబడీలు తొమ్మడిదానా ఊర్లకు రా, నువ్వు ఇల్లు జేసీ పెట్టి బునాది ఊలో కొట్టిస్తా, నీకు రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చిండా, నీకు రేవంత్ రెడ్డిని నియమిండా
నీకు ఏముంది, నీకు ఏం చూసుకొని మురుస్తున్నావు, లంజదానా దొమ్మడదానా అని ఇష్టం వచ్చిన మాట్లాడినాడు సార్. ఇంకా ఎవరమ్మా అంటే అన్నది? ఇంక ఏడ్చుకుంటే కిందికి శ్రీనివాసరెడ్డి సార్. ఫస్ట్ శ్రీనివాసరెడ్డి తోటి జరిగింది సార్. అన్నాక ఇంటికి వచ్చినాం, అది కిందికి వచ్చి కూర్చున్నాం రచ్చకట్ట మీద కూర్చుంటే ఇంకా నా చిన్న కొడుకు ఫోన్ చేసి, అమ్మ ఇంకా రాలేదు, ఇంటికాడనే ఉండదు నేను, ఇంకా రాలేదు మీరు, ఇంకా చిన్న పాపని తీసుకొని అట్లే కూర్చున్నారని అడిగిండు. అడిగితే నేను ఏమన్నా వస్తున్నాం వస్తున్నాం అని అంటే, మీరు ఇంకా రారు నేను కూడా వస్తా పట అని ఇంకా వచ్చిండు సార్ నా దగ్గరికి. నా చిన్న కొడుకు గణేష్ వచ్చినాక గిట్లా అనే కాల్సిన మనం పోయినందుకే ఏమో పోకుండా ఊకుని ఉంటే ఈ మాటలు పడకపోతాం అంటే, ఏమన్నాడు అమ్మ అని అంటే, ఇట్లా గలీజ్ మాటలు అన్నాడు రా ఇంకా అని అంటే, లంజ గింజ అని మాట్లాడినంటే, లంజ అని అంటే మరి నువ్వేమనలేదు అమ్మ, నువ్వు ఎట్లా ఊకున్నావు, నువ్వు ఊకోవు కదా, ఎట్లా ఊకున్నావు అంటే, అయ్యో పండుగ రోజు ఉడుకొని నువ్వు ఎందుకు ఎత్తుకుందాం రాని అన్న. పండుగ రోజు కదా రా, కొండంత జాతర దేవుని కాడ ఇలాంటి మాటలు మాట్లాడద్దు కదా, ఉత్తప్పుడు మాట్లాడుకున్నారు కానీ ఇట్లా మాట్లాడాయని బాధ అవుతుందిరా, నా కడుపులా ఇక్కడ అవుతుంది, బుగులు అవుతుంది, ఇక్కడ బాధ అవుతుంది, మాట ఎందుకు పడుతున్నావు ఏమో, నిరుడు మనం గట్టు ఎక్కకపోతే దేవుని కట్టుకోకపోతే డాడీ చనిపోయిండు కదా, ఈసారి ఉడకంగా మనకు బోనం చేసుకొని మంచిగా దేవునికి పూజ చేసుకొని వస్తాం అనుకుంటే, ఇట్లా అన్నావు నేను నిన్న రాకపోయి ఇవాళనే వచ్చిరి, ఈ మాటలు పడ్డాము కదా మనము, ఈ మాటలు పడ్డందుకు మనము దేవునికి ఏం అక్కర లేకపోయింది కదా, దేవుడు మన విన కనికరమిస్తలేడు బిడ్డ, మనకు దేవుడే లేడు అంటని చెప్పి ఇంకా ఏడ్చుకుని ఉంటే, వాళ్ళు లంజలు అమ్మిడి అంటే నువ్వు లంజ కొడుకో లంబడి కొడుకు అని కెడితే ఫోన్ గదే అంటని గ్రూప్ లో పెట్టిండు సార్. పెడితే అప్పుడే చూసుకొని నా చిన్న కొడుకు ఆడంగా పోతుంటే, నా చిన్న కొడుకుని వాళ్ళు వెనకేలు వచ్చి అంగిగ్గల పట్టుకొని గుంజుకపోయి కొబ్బరికాయల రూమ్ లో వేసి సిద్ధంగానే కొడుతుంటే నా కొడుకు ఇంకా నేను ఉరకగలుగుతున్నా సరే, వాళ్ళు గుంజుకపోతుంటే నేను శాత కాలేదు, కాకపోతే ఇంక వెనకకెళ్ళి పడి నేను ఉరుకుతున్నా, నా కొడుకు వెనక ఉరుకుతుంటే లంజదాన దొమ్మదాన ఎట్లా గన్నవే నువ్వు, రీతి గన్నవు, కులాన్ని గన్నవు, పిల్లలకైనా రీతి నేర్పినావే, చదువు నేర్పినావు కానీ రీతి నేర్పినావే, ఎవరికి పుట్టిన రేటుకు ఎవరికి గన్నవే నువ్వు, నీకేముందని మురుస్తున్నవే, నీకు ఏముండదే నీకు లంజదాన అని నన్ను నా కొడుకుని ఒక స్థితిలో కొట్టిండ్రు సార్. నన్ను నా కొడుకుని ఒక స్థితిలో కొట్టిండ్రు, మగపిల్లగానితో పాటు నన్ను కూడా బాగా ఆడుకున్నాడు సార్. నన్ను ఆడుకుంటే నా చిన్న కోడల దగ్గర నన్ను కూడా కొట్టిండు సార్, లేకపోతే నాకింత బాధ నాకెందుకు సార్, నాకు ఏదో ఒకటి శబామని చెప్పుకొని నేను నా పిల్లలకు బుద్ధి చెప్పుకొని నేను ఇంటికాడ ఉండేదాన్ని. ఇట్లా ఇక రూమ్ లో కొబ్బరికాయల రూమ్ లో నన్ను నా కొడుకుని వేసిండ్రు, వేసిగా ఒక స్థితిలో ఆడుకున్నారు సార్ మమ్మల్ని, నన్ను నా కొడుకుని. నా కొడుకు ముందు యాక్సిడెంట్ కొడుకు సార్, నా కొడుకు యాక్సిడెంట్ అయింది, సంవత్సరం అవుతుంది, వానికి రాడు తీయలేదు, కాలుకి వేస్తా అంటే రాడు ఉడకంగా ఇప్పుడు కాలుకు వంగే ఉందంట సార్, నేను ప్లానింగ్ తెప్పిస్తామని పోయినామని అంటే దాకానే పోయినా సార్ నేను గవర్నమెంట్కు. అయితే నా మనవరాల్ని తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద వేసి, నా కోడలు నా బిడ్డ సార్ కాళ్ళ మీద వేసుకొని మొక్కుతుంటే కాలుతో తన్నిండ్రు సార్. వాళ్ళు తన్నిన ఊళ్ళ కింద పడి నా మనవరాలకి ఏమైందో నాకు అది కూడా మేము దెబ్బలు తిన్నా కానీ పానం అవుతుంది కదా సార్ మాకు. నా మనవరాలు ఉంటే నీది ఈ ఊరు ఆవే ఏ ఊరే నీది, ఏడ పుట్టినవి అని అంటే, నేను కుమ్మేరలో పుట్టిన, కుమ్మేరనే మా అమ్మగారిది, మా నాయనది కుమ్మేరే, మా తాతది కుమ్మేరనే అని నేనంటే, నీ కుమ్మేరనా, ఇది కుమ్మేరనా లంజదానా, ఇది కుమ్మేరనా, ఇది కుమ్మేరనావే లంజదానా కుమ్మేరనా అని ఇట్లా గలీజ్గా తిట్టిండు సార్. నన్ను గలీజ్గా మరి ఘోరంగా తిట్టిండు సార్. ఇవి మాటలు కావు, అవి చెప్పుకునే తట్లు కూడా లేవు. ఒక దగ్గర వండుకొని కన్నవా అంటే ఏం సార్, నాకు అంత ఇలువ లేదా, ఒక కోడి కన్నా ఇలువ ఉంటది, కుక్క కన్నా ఇలువ ఉంటది, రోడ్డు మీద పోయే కుక్కకి ఇలువ ఉంటది, నాకు అంత ఇలువ లేకుండా నన్ను మా అమ్మమ్మ నాయన కన్నా రాసారు. అమ్మ నాయన లేదు మనం జన్మించినాం సార్. నన్ను అంత ఘోరంగా తిట్టడం, అంత ఘోరంగా కొట్టడం, అంత తప్పు నేనేం చేసినా, దేవుని దోసుకొచ్చినావా, దేవుని గల్లకు దోసుకొచ్చినావా, ఎవరిదన్నా ఇల్లు దోసుకొచ్చినావా, ఎవరిదన్నా పిల్లల పుస్తలు తెంపుకొచ్చినావా, ఏం చేసాం సార్ మేమంత కానిపోని తప్పు గీని ఎంత చేసాం సార్, మీరు చెప్పండి సార్. మీరు ఎట్లా చెప్తాను మేము అట్లా అంటే మీకు సిగ్గు అనిపిస్తుంది కదా, మీకు సిగ్గు అనిపిస్తుంది, మాకు సిగ్గు లేదా సార్, మాకు సిగ్గు లేదా, మీరు ఎట్లా చెప్తారో చెప్పండి సార్. మాకు ఏమి న్యాయం జరిపియండి సార్. మీ మీద కేసు పెట్టినరా మళ్ళా? మా మీద కేసు పెట్టి కేసు బుక్ చేసిండ్రు. నాకు మొన్న మా పాప చనిపోకుంటే నేను నా బిడ్డ 5 మంది మేము కోర్టుకోయే మాట ఉంది సార్. మేము కోర్టుకోవాలి కూడా.
ఎందుకు మీ మీద కొట్టడం కేసు వాళ్ళ ఎందుకు పెట్టిండ్రు? ఏమని కేసు పెట్టిండ్రు మీ మీద? మేమే ఆడపిల్లలం అయ్యి కొట్టినామంటారు సార్. వాళ్ళని కొట్టినామని వాళ్ళే రివర్స్ కేసు సర్పంచ్ పెట్టిండు. శ్రీనివాసరెడ్డి తలకాయ వాళ్ళకి కొట్టరని పెట్టారు. మీరే శ్రీనివాస్ రెడ్డి తలకే వలగొట్టిండట, ఆయన మీ మీద కేసు పెట్టిండట. తలకా ఒక్కడు కొడితే మేము ఆడలో ఆయనను కొడతామా సార్? నేను చెప్పిన మాటలు కాడి కరెక్ట్ సార్. నేను అబద్ధం ఆడను సార్. నేను మా ఊర్లో కూడా సార్. అర్థమైంది మీ బాధ, మీ ఆవేదన అర్థమైంది. మీరు అవమానం తట్టుకోలేక గుట్ట దిగి వెళ్ళిపోయారు. ఆవేశంగా మీ కొడుకు వచ్చారు, ప్రశ్నించినదే పాప. శ్రీకాంత్ ఇంకో విచిత్రమైన పరిస్థితి మహబూబ్ నగర్ది. దేవుళ్ళందరూ మనవాళ్లే శ్రీకాంత్. మీరు కురుమూర్తి జాతర జరుగుతుంది అక్కడ, తర్వాత ఇట్లాంటి మల్లన్న జాతరలు జరుగుతాయి, తర్వాత జోగులాంబ మన దేవతే, దేవతలు మనవాళ్ళు, కల్చర్ మనది, పెత్తనం వాళ్ళది, సామాజిక పెత్తనం వాళ్ళది, దైవ ఈ ఆధ్యాత్మిక పెత్తనం వాళ్ళదే, రాజకీయ పెత్తనం వాళ్ళదే, ఆర్థిక పెత్తనం వాళ్ళదే, భూస్వామి పెత్తనం వాళ్ళదే. ఎందుకండి మనం బతికేది అక్కడ గంజి కోసం, జీవితం కోసం ఏదో కుక్కల లెక్క నక్కల లెక్క బతకాల్సినటువంటి ఒక పరిస్థితిని అక్కడ సృష్టించాలని కోరుకుంటున్నారా మీరు? అక్కడ ఉన్న దేవతలు దేవుళ్ళు అందరూ కూడా మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇవాళ జోగులాంబ ఎవరు? మన దేవత. కురుమూర్తి ఎవరు? మన దేవత. మల్లన్న ఎవరు? మన దేవత. బట్ ఇట్లా అంటే కోపాలు వస్తాయి, సమాజాన్ని విడగొడుతున్నారు. ఇట్లా మాట్లాడితే మీరు వేరు చేస్తున్నారు, సమాజంలో విభజన రేఖలు గీస్తున్నారు అని మాట్లాడుతుంటారు. మరి ఇదంతా ఏంది? ఈ ఆధిపత్య ధోరణి, ఈ అణిచివేత చూస్తుంటే మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడకుండా ఉండటం ధర్మం అని వాళ్ళు భావిస్తే అదేం న్యాయం అవుతుంది? అదేం సామాజిక న్యాయం అవుతుంది? కాబట్టి ఇక్కడ ముందు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలీసు యంత్రాంగము స్పష్టంగా ఈ విషయంలో బాధితుల పక్షాన నిలబడాలా. ఇక్కడ ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, భరోసా ఇవ్వాలి. ఇవాళ ఆ ఊర్లో ఆ కుటుంబం ధైర్యంగా భద్రతగా ఎలా బతకగలుగుతుంది? ఈ అంశం ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలకే దారితీసేలా కనిపిస్తోంది. 4 గంటల వరకు డెడ్ లైన్. ఇప్పటిదాకా మనకు బీసీ సంఘాల నాయకులు అదే ధర్నా నుంచి వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు. 4 గంటల తర్వాత మా యాక్షన్ ప్లాన్ ఏంటిదో చూపిస్తామని చెప్పేసి. ఇదే అంశానికి సంబంధించి ఇందాక నేను విశారదన్ మహారాజు గారితో కూడా కాల్ మాట్లాడా. 4 గంటల తర్వాత యాక్షన్ ప్లాన్ ఏందో చూపిస్తాం. పోలీసులు కేసులు పెట్టకపోతే, నిందితుల్ని, అసలైన నిందితుల్ని అదుపులోకి తీసుకోకపోతే, రిమాండ్ చేయకపోతే ఖచ్చితంగా ఉగ్రరూపం ఉంటుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అన్నా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అన్నా నేను అడుగుతున్నాను, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జోక్యాన్ని కోరుతున్నాను. ముఖ్యమంత్రి ఈ సంఘటన పైన మాట్లాడాలని కోరుతున్నాను, స్పందించాలని కోరుతున్నాను, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను, ఈ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని కోరుతున్నాను. ఈ కుటుంబానికే కాదు, ఇది మొదటిది కాదు, అనేక సంఘటనలు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నాయి. గ్రామీణ వ్యవస్థలో వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించాలంటే ముఖ్యమంత్రి వీళ్ళ పక్షాన బాధ్యత తీసుకోవాలి, ఈ కుటుంబంతో మాట్లాడాలి, ఈ అంశంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే నేను డైరెక్ట్ గా ఐ డిమాండ్ ది చీఫ్ మినిస్టర్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ సార్, చిన్నది కాదు. చిన్న కుటుంబం ఏమో, బలహీన వర్గాల కుటుంబం ఏమో, కానీ చాలా పెద్ద ఇష్యూ. దేశం మొత్తం కూడా ఇది కదిలేటువంటి అంశం. ఒక సంఘటన ఏదైనా దేశంలో జరిగితే దేశం మొత్తం మీద ఒక తాటిపైన నిల్చుంటారు. చాలా సందర్భాల్లో నిర్భయ విషయంలో చూసాం కానీ, దిశ విషయంలో చూసుకున్నా కానీ దేశం మొత్తం ఒక తాటిపైకి వస్తుంది. పాయింట్ ఏంటంటే, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు కాబట్టి ఇది ఇక్కడి వరకు అయిపోతుంది. ఇంతవరకు కనీసం ప్రభుత్వాలు దీనిపైన రెస్పాండ్ కూడా కావట్లేదు. ఇంకా ఇది సిఐ డిఎస్పీ స్థాయిలోనే ఉన్నారు. సిఐ వెనకాల నుండి నడిపిస్తున్నారు, ఎమ్మెల్యే వెనకాల నుండి నడిపిస్తున్నారు. సో మీరు ఒక కోర్టుని నడుస్తుంది, ఆ కోర్టులోనే నడుస్తుంది, ఆ కాంపౌండ్లోనే అంతా నడుస్తుంది. బట్ బయట చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎంఓ నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు? హోమ్ మినిస్ట్రీ అక్కడే ఉంది, చీఫ్ మినిస్ట్రీ అక్కడే ఉంది. సో విభాగాలు మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి, సొంత జిల్లా దట్టు. ఎందుకు ఈ డిలే ఎందుకు సార్? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు అసలు ఈ జిల్లా ఒక సామాజిక వర్గ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది దశాబ్దాలుగా.
ఈ నాగర్ కర్నూలు ప్రాంతం కూడా అదే సామాజిక వర్గం చేతుల్లో ఉంది రాజకీయంగా. వాళ్ళు రాజకీయంగా ఏం చెప్తే అదే జరగాల, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమనుకుంటే అదే జరగాల. వాళ్ళు గీసిందే గీత, చెప్పిందే శాసనం, చేసిందే చట్టము. బట్ ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇంత సంఘటన జరిగినప్పుడు ఒక భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి లేదా, ఆ జిల్లా యంత్రాంగానికి లేదా, ముఖ్యంగా ఆ జిల్లా మంత్రులకు లేదా? ఆ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా. జూపల్లి కృష్ణారావు గారు కూడా అక్కడ మంత్రిగా ఉన్నారు. బట్ ఇన్ని రోజులు సంఘటన జరిగి ఇంత మంది పోయి అక్కడ ఆందోళన చేస్తుంటే ఒక్క మంత్రి అన్న బాధ్యత తీసుకున్నారా? ముఖ్యమంత్రి అన్న బాధ్యత తీసుకున్నారా? హోలోగ్రామ్ టెండర్ల కోసం, హోలోగ్రామ్ల విషయాల కోసం ఐఏఎస్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలి, అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలి. ఒక మంత్రి కొడుకుల మీద కేసులు పెడితే ఆ ఐసీఏలను ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ ఒక చిన్న 2 నెలల పాప చనిపోతే చావు కారణమైన వాడు ఎవడో తెలిసి కూడా విచారణ లేదు, ఇంతవరకు కమిటీ వేయలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఈడ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. అట్లాగా శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గాని, ఆ జిల్లా మంత్రివర్యులు గాని, లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం గాని, అఫీషియల్స్ గాని తక్షణం స్పందించకుండా ఇట్లనే ఉంటే, ఇట్లా ఉదాసీనంగా ఉంటే ఏం అపోహలు వస్తాయి? సరే, నేను అపోహ అనుకుందాం పట్టరాదండి, నేను కన్ఫర్మేషన్ కాకుండా ఏం అపోహలు వస్తాయి? ఓ సామాజిక వర్గాన్ని రక్షించడానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక అపోహ వస్తుంది కదా. ఎందుకు మీరు దానికి తావివ్వాలా? ఎందుకు దానికి తావివ్వాలా? అక్కడ చట్టం ఒకటి ఉంటుంది, తర్వాత ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటి? ఒక పసిపిల్ల చావుకు కారణమైనటువంటి వాళ్ళ విషయంలో కూడా ఉపేక్షిస్తున్నారు అనంటే, మాట్లాడకుండా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉందేనంటే, ముఖ్యమంత్రి మాట్లాడలేదనంటే, ప్రభుత్వం స్పందించలేదంటే ఏమనుకోవాలా? 18వ తారీఖు నాడు సంఘటన జరిగితే 20వ తారీఖు నాడు పాప చనిపోతే ఇవాళ్టకు కూడా ప్రభుత్వం నుంచి ఒక సరైన స్పందన రాకపోతే ఏమని భావించాలా? ఈ ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. సామాజిక వర్గాలను రక్షించుకునే ఏర్పాట్లు చేస్తున్నారని భావించాలా? ఏమనుకోవాలో వాళ్ళే చెప్పమనండి. పాప చనిపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాని ఆ సెక్షన్లో పెడుతున్నారు. అటెంప్ట్ మర్డర్, ఇది మర్డర్ కాదంట, అటెంప్ట్ మర్డర్ అంట. మర్డర్ ఎప్పుడు పెడతారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత. కళ్ళ ముందు కనిపిస్తుంటే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి, అదుపులోకి తీసుకోవాల్సింది పోయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఒదిక్కు సమాజం మొత్తం లేచి నిల్చొని మాట్లాడుతోంది. రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే చాలా చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్, నేను డీసీపీ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. డీసీపీ గారు ఏమంటారంటే, ఆ పాప చనిపోయింది, ఆ పాప ఎట్లా చనిపోయింది? తొక్కిసలాట్లో చనిపోయిందా, లేకపోతే వేరే కారణాలతో చనిపోయిందా? మేము విచారణ చేసి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకుంటా. అరే, ముందు ఆరోపణలు వచ్చినాయి, సంఘటన జరిగింది, కొట్టారు, అక్కడ ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు, కేసులు పెట్టండి. శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ మీద ఎట్లా కేసులు పెట్టారో వీళ్ళ కంప్లైంట్ కూడా తీసుకొని అట్లా కేసులు పెట్టండి. తర్వాత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీస్ యంత్రాంగం పైన ఉంది. ఇంకా డీసీపీ గారు ఏమంటారు తెలుసా? డిఎస్పీ గారు ఏమంటారు శ్రీకాంత్? ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ చేసి మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేసిన, రస్తారోకోలు చేసిన, లేకపోతే శాంతి భద్రతలకు భంగం కలిగించిన వాళ్ళపైన కేసులు పెడతామంటారు. అంటే మేము ఈ చర్యలకు చేపట్టకపోతే మీరు మమ్మల్ని లెక్క చేద్దురా? మా కుటుంబాలకు బాసటగా నిలుద్దురా? లేకపోతే దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెడుదురా? ఈ ప్రశ్నకు డిఎస్పీ సమాధానం చెప్పడు. డిఎస్పీ ఏం చెప్తాడంటే శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్తాడు. అసలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించిందే వాడు. మనుషులే చచ్చిపోతుంటాయి, ఇంకా శాంతి భద్రతలకు విఘాతాలు, శాంతి భద్రతల విఘాతం కలిగించిందే వాళ్ళు. పేదోడిని తీసుకొచ్చి లోపలేసి కొట్టిన విజువల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అరుస్తున్న విజువల్స్. అగో ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని ధర్నాలో కూర్చుంది. చనిపోయిన ఆ పదం వాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది, శవం అన్న పదం. ఆ పాపను చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పట్టుకొని ధర్నాలో కూర్చుంది. ఇంకేం కావాలా కేసులు పెట్టడానికి? కులం మారాలా? కులం రావాలా? అదే పెద్దోడెవడో వస్తే, ఉన్నోడు వస్తే ఇమ్మీడియట్ కేసు ఫైల్ చేసేస్తారు కదా. కేసు ఫైల్ చేసిన తర్వాత దొరకబట్టడాలు, విచారణలు చేయడాలు ఏముంటాయి? కళ్ళ ముందే నిందితులు ఉన్నాయి, కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ ఎ వీడియో ఎవిడెన్స్. ఇంకేం కావాలా? సార్ 1 సెకండ్. అమ్మ, తిన్నారా మీరేమైనా? నైట్ లేదు, పగులు లేదు, పొద్దున్న లేదు, మాపులు లేదు సార్. మేము ఉట్టిన నీళ్ళు తాగి బతుకుతున్నాం. ఇక మీరు కూడా ఏదో ఒకటి న్యాయం చెప్పండి సార్. మేము మాకు ఏదొద్దు, మేము పోయి ఆ సర్పంచ్ ఇంటి ముందర ఏదైనా ఒకటి తాగుతాం.
మేము ఏదన్నా ఒకటి మందు పొందో ఏదన్నా ఒకటి ఎవరిదన్నా పొలంలో పోయి ఇంత వరికార వీకొస్తా, ఈ వరికారకు మందు లేదంటని చెప్పి నేను ఏదో ఒకటి నా కుటుంబం కాడికి నేను ఏదో ఒకటి ఆ వరికార చూపించి మందు తెచ్చుకొని నేను సర్పంచ్ ఇంటి ముందల నేను ఏదన్నా తాగి నేను చనిపోతా. నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నేను ఈ రోజు కాడికే ఇప్పుడే నేను మాట్లాడేది గుడికంగా మీ దగ్గర. వద్దమ్మా, అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. లేదు సార్, నిల్చొని నాకు తెగించి కొట్లాడు. మీ ఈడ పాప ఉండి చనిపోయిన ఎమ్మెల్యే దానికి తట్టించుకోలేదు సార్ నన్ను. మీ మనవరాలు చనిపోయి ఎమ్మెల్యే తట్టించుకోలేదు సార్. నా మనవరాలు చనిపోయింది, నువ్వేం చనిపోతే మాకేం ఉండదు సార్. ఇంకా నా మనవరాలు చనిపోయినా కాడికే నాకు అలా చేయిపోయినాయి. నేను ఇంతవరకు రానికి నాకు అంత అదే సార్. నాకెందుకు సార్, నేను ఏదో నా కూలి నాలో చేసుకొని బతకదాని. నాకు కళ్ళ ముందు ఒక మనవరాలు, నా బిడ్డకు ఒక బిడ్డ, నా కొడుకుకు ఒక బిడ్డ, నా పెద్ద కొడుకు పిల్లలు లేరు అని మస్తు దవాఖాన చూపిస్తున్నా సార్. నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలతో నేను బతుకులేరు. నువ్వు ఇట్లా చేసి నాదేం కాదు సార్, నాయం కాదు సార్. నాకు కావాలి నా పిల్లలు, నాకు కావాలి. మేము బతికినంత పరిస్థితిలో బతుకుతున్నాం. వాళ్ళ పొలాలు అడిగినామా, వాళ్ళ ఇండ్లు అడిగినామా, వాళ్ళతో బంగారం అడిగినామా, దేవుని దోసుకొచ్చినామా, దేవుని బంగారు దోసుకొచ్చినామా సార్. మాకు ఏం సార్ ఈ శిక్ష? మాకు ఎందుకు వేసిండ్రు సారు? మా ఆకలి కొని దూపకొని మా బతుకు తెరింది. బస్టాల్లో వంద పెడుతున్నావు సార్. నీకు దయ వస్తుందా సార్? మా మీద కొంచెం అన్నా దయ వస్తుందా సార్ నీకు? బస్టాల్లో చలికి వండుకుంటున్నా సార్. నా ఆరోగ్యం బాగాలేదు సార్. ఇంకా నేను మాత్రం ఇంకేం మాట్లాడు సార్. మేము దయచేసి చెప్తున్నాను, నీకు కాలు పట్టుకోమంటాడు పట్టుకుంటా సార్. మీరు ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కాడికే ఈ ప్రభుత్వాలు రావాలి. మీరు ఎవరు కాళ్ళ కాడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీ కడుపు కోత అర్థమైంది. బట్ నేను ఏమంటున్నా అంటే, మీరు కొట్లాడాలన్నా, మీరు ఫైట్ చేయాలన్నా శక్తి కావాలి, ఒంట్లో శక్తి కావాలి, ఒంట్లో శక్తి కావాలి. దయచేసి రిక్వెస్ట్, కొంచెం తినండి. రానియరు సార్, ఆ రిపోర్ట్ కూడా రానియరు. సర్పంచ్ చుట్టాలు డాక్టర్లు కూడా ఉండరు సార్. అందులో డాక్టర్ ఉంది కాబట్టి నా మనవరాలు సర్టిఫికేట్ రాంగే వస్తుంది సార్. రాంగ్ వస్తుంది, నాకు తెలుసు సార్. నా ఊర్ల గురించి నాకు తెలియదా సార్? నా ఊర్ల చరిత్ర నాకు తెలుసు కాబట్టి అది ఉడకంగా రానియరు, అది రాంగ్ తీసుకొస్తారు, మమ్మల్ని బతకనియరు. ఊర్లో కోత కూడా కొడతారు, ఊర్లో కోయినా మా పిల్లలు నన్ను చంపుతారు. మేము అక్కడ పోం, మేము ఇక్కడ పోం. ఈ నారకాలనే మీకేం ప్రాణభయం లేదు, మీకేం ప్రాణభయం లేదు. మీ మీద ఈగ వాళ్ళు. మీరు ఈ రోజు వ్యక్తులేం కాదు, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, మీ వెనకాల మీడియా సంస్థలు ఉన్నాయి. శక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు అంత మంది మంచిగా తింటున్నారు. మీరేం ఆవేశపడి తొందరపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా న్యాయ పోరాటం దిశగానే ఉండండి, న్యాయం జరుగుతుంది. బట్ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే శ్రీకాంత్, ఇప్పుడు ఇది అంశము రాష్ట్ర వ్యాప్త అంశంగా మారిపోయింది. రాష్ట్రమంతా కూడా వాళ్ళ తరపున స్పందిస్తుంది. రాష్ట్రమంతా కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన అందరూ కూడా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాప ఎలా చనిపోయింది అనేటటువంటి విషయం అక్కడ ప్రత్యక్ష సాక్షులు అందరూ చూసినటువంటి సందర్భం ఉంది. ఇంకా ప్రభుత్వము లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసము ఇంకో దానికోసము మ్యానిపులేట్ చేసి ఏదో రిపోర్టు తప్పుదారిగా రాసుకొని వాళ్ళని రక్షించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం మరింత అబాసపాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా పారదర్శకంగా ఈ కేసు విషయంలో ఆ కుటుంబం వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికే ప్రభుత్వం గాని, జిల్లా యంత్రాంగం గాని, పోలీసు యంత్రాంగం గాని వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరికి కూడా బాధ్యత ఉంది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే స్వయాన వాళ్ళ బంధువులే ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తే, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో నిలబడటానికి కారణమైనటువంటి బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్యాయం తరపున ఇద్దరు తండ్రి కొడుకులు నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ఆందోళన ఎంత ఉందో అనేటటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. ఒక్క విషయం అయితే చెప్తాను, ప్రభుత్వము ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా తప్పించుకోలేదు. ఆ కుటుంబం వెనకాల రాష్ట్రం మొత్తం కూడా అండగా నిలబడుతుంది అనేటటువంటి విషయం స్పష్టంగా చెప్తున్నాను.
అమ్మ మీకు అండగా రాష్ట్రం మొత్తం ఉంది, రాజ్ న్యూస్ కూడా అండగా ఉంది. మీకు న్యాయం జరిగేటువంటి వరకు, న్యాయం జరిగేదాకా ఈ న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వ్యవస్థని నిలదీస్తాం. మీరు మాత్రం ఎక్కడ ఆవేశపడకండి, ధైర్యంగా ఉండండి. ఇది ఇప్పుడు కేవలం మీ సమస్యే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా కులాల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులున్నాయో దానిపైన రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతోంది. మీరు ధైర్యంగా ఉండండమ్మా, మీ పోరాటంలో మేము కూడా తోడుగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా తోడుగా ఉన్నాయి. సో ఈరోజు మీరు వ్యక్తి ఏం కాదు, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మానసికంగా ధైర్యంగా ఉండండి. మీకు జరిగిన నష్టం ఏ తల్లికి జరగకూడదు, ఈ కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆ పాప సమాధి పక్కనే రాజకీయ సమాధి కూడా అవుతారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మీరు వ్యవస్థలను ఉపయోగించుకొని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్పే టైం వస్తుంది. మహామహులే కోటలు కూలిపోయినాయి, ఇది పెద్ద అదేం కాదు. ఖచ్చితంగా న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. జరగకపోతే ఇంకొక ఉద్యమానికి సిద్ధమవుతుంది.